గ్రాండ్ వెల్కమ్ టు యువర్ ఫ్రెండ్స్. నా పేరు రాబర్ట్ రవిచంద్ర. నేను కాకినాడ నుంచి మీతో మాట్లాడుతున్నాను యాజ్ ఏ చైర్మన్ స్టాఫ్. ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ మన ముందుకు రాబోతున్నారు. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఐఎంసీలోకి మారడానికి, ఎంతో మందికి ఆరోగ్యాన్ని పరిచయం చేయడానికి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ, సో మేడం కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, దాంతోపాటు ఆయన కొన్ని ప్రొడక్ట్స్ గురించి, ఎస్పెషల్లీ ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో కొన్ని ఫార్ములాస్ గురించి మనతో చెప్పడం కోసం మన ముందుకు వస్తున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ సో రెస్పెక్టెడ్ ప్రవీణ్ కుమార్ గారు ఫ్రమ్ కాకినాడ. నాకు కాకినాడ అనాలో లేకపోతే విశాఖపట్నం అనాలో నాకు తెలియదు సార్, మీరైతే మా కాకినాడ అని చెప్పుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ ద విర్చువల్ యాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్, నాకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. గుడ్ ఐఎంసీ టు ఆల్ మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సార్, ఈ ప్లాట్ఫామ్లో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూపించిన వీడియో కూడా నాకు చాలా రిలేటెడ్గా ఉంది. మీరు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా మీరు న్యాచురల్ కోఆపరేషన్ ద్వారా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది నా మొట్టమొదటి మీటింగు. కంపెనీలో మొట్టమొదటి మెట్లో ఉన్నాను నేను, కంపెనీ గుర్తించే పిన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని నేను మీకు మాటిస్తూ నా సెషన్ స్టార్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ సార్. మన కంపెనీలో మొట్టమొదటి ప్రోడక్ట్ సార్ ఇది అలోవెరా ఫైబ్రస్ జ్యూస్. ఇది మన కంపెనీలో మనకి ఇచ్చినటువంటి పెద్ద వరం సార్. ఎందుకంటే మన కంపెనీలో మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలంటే ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తే చాలు. ఇది ఎందుకు యూజ్ చేయాలంటే ఇది మనకి వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలని న్యూట్రల్ చేస్తుంది. వాతం అంటే మనకి కాళ్ళ నుంచి కింద వరకు వచ్చేది, పిత్త దోషం అంటే జీర్ణాశయానికి సంబంధించిన వచ్చేది, కఫ దోషం అంటే మనకి ఊపిరితిత్తుల దగ్గర నుంచి తల వరకు వచ్చేది. వాటర్ చేరినప్పుడు కఫం అనేది వస్తుంది. ఈ మూడు ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉన్నాయో మనం హెల్దీగా ఉన్నామని మన పూర్వీకుల ద్వారా మనం తెలుసుకున్నాము. అది వాస్తవం కూడా. సో ఇందులో మనకి అలోవెరా అనే మనకి ఇంగ్రీడియంట్ దొరుకుతుంది. తర్వాత తులసి, జింజర్, స్టీవియా, ఈ మూడు ప్రోడక్ట్స్, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల అలోవెరా అనేది మనకి ఆయుర్వేదంలో రారాజు. సో అలోవెరా అనేది మనం తీసుకోగలిగితే, ప్రతిరోజు తినగలిగితే అది మనకి చాలా మంచి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, బాడీని చక్కగా ఉంచుతుంది. దీన్ని మన కంపెనీ ఆర్గానిక్ బేస్లో ఫార్మింగ్ చేసి మన సొంతంగా మనం తయారు చేసి దీంట్లో మనకి ఇస్తుంది. ఇది మూడు సంవత్సరాలు అంటే 24 నుంచి 36 నెలల మధ్యన దీని యొక్క లీఫ్ 8 కేజీల వరకు జరుగుతుంది. మనం బయట ఎక్కడ చూసినా అటువంటి అలోవెరా మనకి దొరకదు. అన్ని అలోవెరా జాతులు మనకి పనిచేయవు. మన కంపెనీ బర్బడోసిస్ మిల్లర్ అనే జాతి నుంచి మనకి తీసుకొస్తుంది. ఇందులో మెడికల్ వాల్యూస్ రావడానికి మనకి 2 years వరకు వెయిట్ చేస్తే మనకి దాన్ని తీసేస్తుంది. దాంట్లో ఉన్న మధ్యలో ఉన్న లీఫ్, మధ్యలో పైన కింద తీసేసి మధ్యలో ఉన్న దాన్ని మనకి జ్యూస్ కింద తయారు చేసిస్తుంది. ఇందులో తులసి అనేది మనకి చాలా ఇమ్యూనిటీ బూస్ట్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా మనకి పనిచేస్తుంది తులసి అనేది. తర్వాత జింజర్, అల్లం అనేది మనకి కఫ దోషాన్ని నిర్మూలిస్తుంది. తర్వాత స్టీవియా అనేది మనకి కొలెస్ట్రాల్ లెవెల్ లేకుండా మనకి నార్మల్గా ఉంటుంది. ఇది మనం తీసుకోగలిగితే మనకి చాలా మంచిగా వస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టంలో మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్కసారి దీన్ని మనం ఫుడ్ ఎక్కువ హెవీగా తీసుకున్నప్పుడు, మన పొట్ట ఇబ్బందిగా ఉన్నప్పుడు దీన్ని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆ యొక్క ఇబ్బంది నుంచి మనకి అవుతుంది. తర్వాత ఇది ఇమ్యూనిటీని మనకి కీప్ చేస్తుంది. మనకు వచ్చిన ఇమ్యూనిటీ, మన బాడీలో ఇమ్యూనిటీ అంటే నిరోధక శక్తి, మనం తినే ఆహారం వల్ల మనకి వచ్చేటువంటి స్ట్రెంగ్త్ కాకుండా మనకి రోగనిరోధక శక్తి అని మన బాడీలో మనకి ఇన్బిల్డ్ అవుతుంది. సెల్స్ అన్ని మనకి ఇమ్యూనిటీగా ఉంటాయి. అప్పుడు మనకి ఇమ్యూనిటీ మనకి ఎప్పుడైనా మనకి ఏదైనా డిసీజ్ మనకి లోపల మన శరీరాన్ని ప్రవేశించినప్పుడు ఆ ఇమ్యూనిటీ ఎక్కువ రోగనిరోధక శక్తి ఉండడం వల్ల దా ఇబ్బంది నుంచి మనం తొందరగా తీసుకోవచ్చు. మెయిన్లీ ఇది డీటాక్సిఫికేషన్ అంటే మన బండిని ఎప్పుడైతే మనం సర్వీసింగ్ చేసి క్లీన్ చేసుకుని మన బండి మనం సుఖంగా వెళ్ళడానికి ఉపయోగించుకుంటామో మన బాడీలో కూడా టాక్సిన్స్ పెరిగిపోతాయి. టాక్సిన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది పొల్యూషన్ ద్వారా రావచ్చు, మనం తీసుకునే ఆహారం ద్వారా రావచ్చు, తర్వాత నీటి ద్వారా రావచ్చు. ఏ విధంగా మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. అవి డీటాక్సిఫికేషన్ అవ్వనప్పుడు మాత్రమే
మన బాడీ ఎప్పుడు యాక్టివేషన్గా ఉంటుంది. దానికి పూర్వం మన పూర్వీకులు ఏం చేసేవారంటే 3 నెలలకో 4 నెలలకు ఒకసారి ఆమదాన్ని కానీ సొనమనాకు రసం కానీ పట్టించి ఆ యొక్క ఇబ్బంది నుంచి మనం దూరపరిచేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవి అందుబాటులో లేవు. చాలా మందికి తెలియకపోవడం వల్ల అది తీసుకుంటే ఏదైనా జరగవచ్చు అనే ఒక భ్రమలో, అంటే అలోపతి మెడిసిన్లో మనం ఉన్నదంటే చీటీగా ఉంటాయి, ఇంగ్లీష్ మెడిసిన్ మనం మింగేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం పక్కన పెట్టడం వల్ల డీటాక్సిఫికేషన్ అనేది చాలా మందికి ఇష్యూ అయింది. ఈ డీటాక్సిఫికేషన్ అంటే మనం మార్నింగ్ లేవగానే మనం మన యొక్క టాక్సిన్స్ అన్ని బయట విడిచిపెడితే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం అప్పుడు ఏం తీసుకున్నా మనకి హెల్తీగా ఉంటుంది. సో ఇది డీటాక్సిఫికేషన్ పనిచేస్తుంది. తర్వాత మనకి చాలా బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని, తర్వాత మనకి డయాబెటీస్ని, స్కిన్కి సంబంధించి హెయిర్ జుట్టుకు సంబంధించిన రిలేషన్ ఏ ఇష్యూ ఉన్నది న్యూట్రల్ చేస్తుంది సార్. ఈ యొక్క మనకి ఈ అలోవెరా తీసుకోవడం వల్ల మనకి 200 రకాల మెడికేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి చిన్న చిన్న వ్యాధులకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ అలోవెరాని ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటాయి. ఇందులో మనకి 20 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి, తర్వాత ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి, తర్వాత మనకి ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రతిరోజు అలోవెరాని గోరువెచ్చని నీళ్ళలో 200 ml 250 ml వాటర్లో ఇది మూత 30 ml తీసుకోవడం వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు. మంచిగా అంటే మనం యాక్టివ్గా ఉండొచ్చు, డీటాక్సిఫికేషన్ అయ్యి మన రోదం పెంచుకొని చక్కగా ఉండొచ్చు. ఇది యొక్క దీన్ని అందరూ వాడకూడదు, ప్రెగ్నెంట్ లేడీ వాడకూడదు. ఎందుకంటే నజ్జు చేసే తత్వం కొంతమందికి ఉంటుంది. ఆ తత్వం వల్ల ఇది తీసుకోవడం వల్ల నజ్జు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎర్లీ ప్రెగ్నెంట్ అంటే 3 months బిఫోర్ వాళ్ళు తీసుకోకూడదు. తర్వాత మదర్ ఫీడింగ్ అంటే తల్లి పాలు ఇచ్చే బిడ్డలకి ఇచ్చే ఆ తల్లి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే తల్లి ద్వారా బిడ్డకి ఆహారం వెళ్తుంది కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా నజ్జు చేస్తుందనే ఉద్దేశం మీద అది తీసుకోకూడదు. తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు 2 years వరకు తీసుకోకూడదు సార్. ఇది మన కంపెనీ మనకి 500 ml 1 లీటర్ క్వాంటిటీలో ఇస్తుంది. దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కుంకుమ పువ్వు కూడా కల్పిస్తుంది. ఈ ఒక వెరైటీ మామూలు ప్లెయిన్ అలోవెరా అయితే లీటర్ బాటిల్ మనకి 792 MRP ఉంది. దీనికి 10% డిస్కౌంట్తో మనం కొత్తగా జాయిన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉన్న అసోసియేట్ అయితే 30% డిస్కౌంట్తో తీసుకోవచ్చు. దీనికి 230 BVs వస్తాయి. అలాగే 500 ml లీటర్ బాటిల్ అయితే 441 MRP ఉంది. 10% డిస్కౌంట్తో 413 రూపాయలకి తీసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ అసోసియేట్ అయితే 316 రూపాయలు. తర్వాత 130 BVలు మనకు వస్తున్నాయి. అదే సాఫ్రిన్ కుంకుమ పువ్వు ఉన్న అలోవెరా అయితే మనకి 1 లీటర్ బాటిల్ అయితే 825 రూపాయలు. 10% డిస్కౌంట్తో 765 రూపాయలు. ఎగ్జిస్టింగ్ అసోసియేట్ అయితే 30% డిస్కౌంట్ ఉన్న వాళ్ళకి 588 240 BVలు వస్తాయి. 500 ml అయితే 478 430 10% డిస్కౌంట్. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి 330 130 BVలు వస్తాయి సార్. దీని ద్వారా మనం బీవీస్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు. మనం మన ప్రతిరోజు మనం హెల్త్ కోసం మనం ఏవేవో పొద్దున్న లెగ్గానే చేస్తాం. అదే వాటర్లో మనం వేడి నీళ్ళు తీసుకునే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుంటే మంచి హెల్త్ని తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. గుడ్ అండ్ సి. తర్వాత ఇంకొక హోమ్ కేర్ ప్రోడక్ట్ నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇదేంటంటే నేను స్వయంగా అంటే నేను మెడికల్ ఫీల్డ్లో కొంతకాలం పనిచేస్తాను. ఇది అమలాపురంలో చిరంజీవిరావు గారు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తాను. అంటే మనం గిన్నెలు తోముకునేటువంటి వస్తువుల ద్వారానే మనకి బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోతుందని గత 20 years అంటే ఐఎంసీ రాకముందు 20 years నుంచి నేను చూస్తున్నాను. ఎందుకంటే గిన్నెలు తోముకునే సబ్బుల్లో వాడేటువంటి ఆ కెమికల్ అంతా మనం ఈజీగా తీసేసుకున్నాం. అంటే చాలామంది అనుకోవచ్చు మన ఇంట్లో మనం వైఫ్ తోమొద్దు, మన పిల్లలు తోమదు కదా, మనం ఎవరైనా సర్వెంట్ పెట్టి తోమిస్తాం కదా అనుకుంటే ఆ గిన్నెల్లో మనమే భోంచేస్తున్నాం. సో మనం ఆ కెమికల్ మనం ఎలా వెళ్తుంది మనం అందరూ చూడొచ్చు, అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది బహుశా. అది మనం గిన్నెలు ఆరబెట్టినప్పుడు దాన్ని ఎండిన తర్వాత దాన్ని ఎలా అంటే వైట్ పౌడర్గా మన చేతులకు అంటుకుంటాం. ఇప్పుడు దాన్ని లిక్విడ్ రూపంలో కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇంతకుముందు సోప్సే ఉండి తర్వాత పెద్ద బార్స్ వచ్చినాయి. సో ఆ లిక్విడ్ కోసం నేను చూస్తాను. అనుకోకుండా నా ఫ్రెండ్ దీనికి పరిచయం చేయడం వల్ల నీ లిక్విడ్ తీసుకొచ్చి వాడినప్పుడు, ఎందుకంటే ఇది లేడీస్కి పెద్ద వరం. వాళ్ళకి ఎప్పుడు వాటర్లోని ఏదో పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ అరిచే అన్నది హార్డ్ అయిపోతుంది. గోర్ల దగ్గర పుచ్చు, తర్వాత గోర్లు బ్లాక్ అయిపోవడం, ఈ విషయాలన్నీ మనం గమనించినప్పుడు నేనైతే ఇది
ఈ యొక్క ప్రోడక్ట్ని మా ఇంట్లో పరిచయం చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. ఇది డిష్ కోల్డ్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలోవెరా, నిమ్మ, లెమన్. అంటే పూర్వం మన పెద్దలు ఇంట్లో ఏం చేసేవారంటే మనకి 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 కచ్చిబూడిద అంటే మన పొయ్యిలో వచ్చినటువంటి వేస్ట్ యాష్తో మన గిన్నెలన్నీ తోమేవారు కాబట్టి వాళ్ళకి అటువంటి ఇబ్బంది ఏమీ వచ్చేది కాదు. మెయిన్లీ మనకి తెలియకుండానే గ్యాస్ట్రైటిస్ ఇబ్బంది అంటే గొంతు అన్నవాహికి సంబంధించి చిన్న ప్రేవులకు సంబంధించి అల్సర్స్ ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా మనం ఈ కెమికల్ మన లోపలికి వెళ్ళిపోవడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ వస్తాం. దాని బాడీలో మనకి పైన అంటే మనం హార్ట్కి ఏదైనా అయితే పట్టించుకోగాని ఒక్క వెంట్రుక తెల్లగైతే మాత్రం దానికి చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఆ విధంగా మన హెల్త్ని మనం ఇన్నర్గా మనం క్లీన్ తీసుకునేటువంటి ఆహారం చెక్ చేసుకోము. దానికి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. దీని గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే ఇది మ్యాండేటరీ కంపల్సరీగా మనం దీన్ని ఇంట్లో వాడవలసిన అవసరం ఉంది. ఇందులో అలోవెరా, నిమ్మ, లెమన్. నిమ్మ అనేది మనకి యాసిడిటీని క్లీనింగ్ పనిచేస్తుంది. తర్వాత నీమ్ అన్నది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కానీ ఇంగ్రీడియంట్స్ మన కంపెనీ వాడడం జరిగింది. ఇది మనకి చాలా హ్యాండ్స్ స్మూత్గా చేస్తుంది, కెమికల్ ఫ్రీగా చేస్తుంది. తర్వాత దీన్ని మనం వాడినటువంటి వాటర్ భూమిలో వెళ్ళిపోయినా సరే అది ఎటువంటి ఇబ్బంది అవ్వదు. అలాగే మన ఇంటి చుట్టూ మొక్కలు ఉన్నా సరే మొక్కలలో ఈ వాటర్ పడినా సరే మొక్కలు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చాలా మంచిగా చుట్టుపక్కల ఆరోగ్యం కూడా అలాగే నేచర్కి మనం ఎంతో హెల్ప్ చేసిన అవుతాం. ఇటువంటి అవకాశం ఇచ్చిన కంపెనీకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. థ్యాంక్ యూ గుడ్ ఐఎంసీ. ఇందులో మనకి దీని రేట్ అయితే 145 ఎంఆర్పి దొరుకుతుంది. మనకి 10% అంటే జాయిన్ అయిన అసోసియేట్ తీసుకుంటే 10% డిస్కౌంట్ తీసుకోవచ్చు వెంటనే. అది 131 రూపాయలకి వస్తుంది. 100 రూపీస్కి ఎగ్జిస్టింగ్ వస్తుంది. 222 బీవీలు వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్ గుడ్ ఐఎంసీ. దీంతో నా ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని మీకు ఇచ్చాను అనుకుంటున్నాను నాకు తెలిసినట్టు మట్టుకి. అయితే ఈ యొక్క కంపెనీలో మనం చేయాలనుకుంటే నేను ఎడ్యుకేషన్ అయ్యింది మీటింగ్స్ ద్వారా సార్. నేను ఈ మీటింగు నేను పేరు ఇచ్చినప్పుడు మా చైర్మన్ సార్ కిషోర్ గారు నాకు చెప్పడం జరిగింది. సార్ మీకు ఏదైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు మాట్లాడండి అని చెప్పారు సార్. నేను మీటింగ్ గురించి చెప్దామని చూసినప్పుడు నేను పొందుకున్నటువంటి ఆ యొక్క దాన్ని చెప్పే విధానం నాకు తెలియదు కాబట్టి నేను కొంత సపోర్ట్ తీసుకుని నేను చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది సార్. అది చెప్పాలనే ఉద్దేశంతోనే నేను దానికి కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఒక 6 పాయింట్స్. ఇంపార్టెంట్ ఆఫ్ మీటింగ్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే మనం ఇది డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో ఉన్నాం. మనకు కొత్త వాళ్ళు ఉండొచ్చు, చాలా మందికి తెలిసిన విషయం. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి మీటింగ్స్ ఆర్ హార్ట్ బీట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే మీటింగ్సే మనకి హార్ట్ బీట్. మన హార్ట్ కొట్టుకోవడం మానేస్తే మన బిజినెస్ ఆగిపోద్ది, అన్నీ ఆగిపోతాయి. అంటే మీటింగ్స్ మనం వెళ్ళకపోయినా, మీటింగ్స్ మనం అటెండ్ అవ్వకపోయినా మనం హార్ట్ బీట్ ఆగిపోయినట్టుగా మనం భావించినట్లయితే మనకి దాని ద్వారా మనకి వచ్చేటువంటి లాభాలు నాలెడ్జ్ షేరింగ్ అండ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ జరుగుతుంది. అది ఆఫ్లైన్ మీటింగ్ కానీ ఆన్లైన్ మీటింగ్ కానీ. ప్రజెంట్ మనం ఆన్లైన్ మీటింగ్లో ఉన్నాం సార్. ఆన్లైన్ మీటింగ్ అంటే జూమ్ మీటింగ్స్లో మనం వచ్చి మన మీటింగ్ అటెండ్ అయితే ఎవరో ఒక పాయింట్ కరెక్ట్ అవుతుందని మన లీడర్స్ ఎప్పుడు చెప్తారు. ఆ విషయం నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. అది మాత్రం చాలా వాస్తవం. మీటింగ్స్ ద్వారా మాత్రమే ఈ నాలెడ్జ్ని తీసుకున్నాను. ఎందుకంటే నేను ముందుగా పరిచయం చేయలేదు. నా పేరు ప్రవీణ్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఇబ్బంది అయింది. నా స్టోరీలో చెప్దామని నేను చెప్పలేదు. అయితే అక్కడి నుంచి నేను ఏఎంసీకి వచ్చాను సార్. నాకు ఈ నాలెడ్జ్ మార్కెటింగ్ ఇదంతా తెలియదు. నేను లాస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసింది జనరల్ స్టోర్స్. అంటే మా దగ్గర కన్జ్యూమర్ స్టోర్ ఉంటుంది, అందులో పనిచేసినప్పటికీ నాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది తెలియదు. మీటింగ్స్కి వెళ్ళడం ద్వారా మాత్రమే నేను నేర్చుకున్నాను సార్ దీని నాలెడ్జ్ని. అలాగే ఈ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ మాత్రం నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు రెడ్డి శాస్త్రి గారని ఒక చైర్మన్ సార్ కాకినాడ ఉండేవారు సార్. ఆయన ప్రతిరోజు మనకు నేర్పించారు. ఆ యొక్క నాలెడ్జే ప్రస్తుతానికి తీసుకున్నాను. థ్యాంక్ యూ రెడ్డి శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీటింగ్ గురించి మనకి నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది, ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్చుకో. ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఈ మీటింగ్ మనం ఆఫ్లైన్ కానీ మనం వెళ్ళినప్పుడు అయితే అక్కడ మన లీడర్స్, మనం ముందుగా వచ్చిన లీడర్స్ వాళ్ళు చేసినటువంటి ప్రోడక్ట్ విషయం నాలెడ్జ్ కానీ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు బిజినెస్ ప్లాన్ కానీ
తర్వాత సెల్లింగ్ టెక్నిక్స్, అంటే కొన్ని కొన్ని విషయాలు మన దాంట్లో మెయిన్లీగా చూసేది ఇది మనకి ప్రైస్ చూస్తారు. ఈ ప్రైస్ గురించి ఎందుకు నేను చెప్తానో మీకు తర్వాత చెప్తాను. ఈ ప్రైస్ చూసి చాలామంది అమ్మో ఎక్కువ ఉన్నాయని అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్తే మనం కొనకపోతే మనకి ఎంత నీడ్ ఉన్నదో మనకు చెప్తారు. ఇది నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్లో ఈ మాట విన్నాను, చాలామంది చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ రేటు పెరిగింది సార్, రేటు ఎక్కువైంది సార్, రేటు తగ్గిస్తే బాగుంది సార్, బీవీలు పెంచితే బాగుంది సార్ అని. బీవీ సెకండరీ, రేటు కొంటే బీవీ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రేటు గురించి చాలామంది చెప్తారు, అయితే ఆ మీటింగ్కి వెళ్తే మాత్రం రేటు గురించి ఆలోచించకుండా మనం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాన్ని గుర్తించి మనం చెప్పగలిగితే రేటు విషయం ఎవ్వరు కాదన్నారు. ఎందుకంటే మన హాస్పిటల్స్కి ఎవరెళ్తున్నారు సార్, అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్తున్నారు. అందరూ మిడిల్ క్లాస్ పీపుల్. ఎంత ఖర్చు అవుతుందో మనకి దాన్ని చూస్తే ఒక్కొక్కసారి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా మన రిలేషన్కి అయినా ఒక్కొక్కసారి మన ఐఎంసీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అయ్యో అంత డబ్బు వేస్ట్గా పెట్టేస్తున్నారు అనే బాధ అయితే ఐఎంసీలో ఉన్న వాళ్ళకి మాత్రం కలుగుతుంది అని నా నమ్మకం సార్. సార్ నెక్స్ట్ మనం మీటింగ్ వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు మనం కంపెనీలో వచ్చేటువంటి అప్డేట్స్ మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోగలం. ఎగ్జాంపుల్ నేనే సార్, నిన్న పెట్టిన మీటింగ్, నేను ఈవినింగ్ జరిగిన మీటింగు, నేను ప్రీవియస్ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు, దాని గురించి తెలియలేదు. కానీ నిన్న మీటింగ్ తెలిసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మనం చాలా యాక్టివ్గా పాల్గొనడం ఉంటుంది. మన మీటింగ్స్ ఎలా ఉన్న కంపెనీ చెప్పేటటువంటి ప్రతి అప్డేటు మన మీటింగ్లోనే షేర్ అవుతుంది. ఎందుకంటే నేను మీటింగ్స్లో అఖ్తర్ ఖాన్ గారి మీటింగ్ నేను వైజాగ్లో వెళ్ళినప్పుడు ఆయన ఫ్లైట్లో వచ్చారు, ఒక్క 10 నిమిషాలు లేట్గా వచ్చారు, మేము అందరం వెయిట్ చేస్తాం. ఆయన వచ్చి రాగానే నా వల్ల మీకు ఏంటి ఉపయోగం అని అడిగారు సార్. నేను ప్రెసిడెంట్ సారే, నా వల్ల మీకు ఏంటి ఉపయోగం, మీ టీం డెవలప్ అయితే మీకు ఉపయోగం, నాకు డబ్బులు వస్తున్నాయి కానీ మీకేమి ఇవ్వను కదా, మీకు డబ్బులు వచ్చే మార్గాన్ని చెప్తాను మీరు వింటే అని ఒక మీటింగ్ సెషన్ చేశారు. ఆ సెషన్ అయితే వండర్ఫుల్గా నేను కనెక్ట్ అయ్యాను. ఆ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. మన యొక్క బిజినెస్ని, మన యొక్క ప్రమోషన్స్ని, కంపెనీ చెప్పే అప్డేట్స్ని తీసుకుంటూ మన ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరగడానికి మీటింగ్స్ ఉపయోగపడతాయి. థర్డ్ పాయింట్, ఇన్ ఐఎంసీ వీక్లీ మంత్లీ మీటింగ్స్ ఆర్ కవర్ ప్రొడక్ట్ బెనిఫిట్స్ అండ్ యూసేజ్ డెమోస్ అండ్ సక్సెస్ స్టోరీస్. మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం సార్. పూర్వం కూడా నేను జాయిన్ అయినప్పుడు కూడా అలా చేసేవారు. ప్రతి మీటింగ్లో డెమో చేసేవారు, ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చేవారు, సక్సెస్ స్టోరీస్ చెప్పించేవారు. మన బెనిఫిట్స్ అంటే ప్రోడక్ట్ ద్వారా బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ మనం తెలుసుకోకపోతే మన కంపెనీలో మనం అంటే మన ప్రొడక్ట్స్ మనం తెలియకుండా రికమెండ్ చేసినా ఇచ్చినటువంటి వ్యక్తికి ఏమీ హాని జరగదు. సో మనం ఇచ్చినా ఏం ప్రాబ్లం రాదు. కానీ ప్రోడక్ట్ నాకు తెలుసుకుని ఇవ్వడం వల్ల మనం కరెక్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకుని ఇవ్వడానికి బాగుంటుంది. సో ఎందుకంటే మన కంపెనీలో ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతిదీ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ గాను, ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మనకి అది రియాక్షన్స్ ఉండవు కాబట్టి మనం ఈజీగా మనం రికమెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీటింగ్ వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది. 2, మోటివేషన్ అండ్ టీమ్ బిల్డింగ్. మోటివేషన్ అండ్ టీమ్ బిల్డింగ్ లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఉండలేమని నాకైతే తెలిసింది ఇప్పటి వరకు. అయితే ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ మనం మోటివేషన్ తీసుకోవాలి. మోటివేషన్ అంటే మనం బలవంతంగా చేయమనో, లేకపోతే కంపెనీ ఇచ్చే ఆఫర్స్ కోసం పరిగెట్టమనో, పిన్ ద్వారా పరిగెట్టమనో కాదు. మనం అయితే ఏ పనులు చేస్తున్నామో ఆ తప్పులు కానీ ఆ పొరపాట్లు కానీ మనం చేయకుండా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మాట్లాడడం వల్ల మనం మోటివేషన్ అవుతాం. అంటే నేను ఏ విధంగా మోటివేషన్, ఒకసారి విజయవాడ మీటింగ్ నేను మిస్ అయ్యాను సార్. విజయవాడ మీటింగ్ మిస్ అయినప్పుడు అసలు ఏంటి ఐఎంసీ అని స్టార్టింగ్లో యూట్యూబ్లో వీడియో అంటే అఖ్తర్ ఖాన్ గారు 2 గంటల సెషన్ ఉంటుంది. ఆయన మీటింగ్ చూశాను సార్. చూసిన తర్వాత ఆయన టీం ఏ విధంగా స్ట్రక్చర్ వేయాలి, టీమ్స్ నేను ఏ విధంగా వేశాను, నా దాంట్లో కూడా టీమ్స్ వెళ్ళిపోయారు. ఆయన అందులో చెప్పింది ఏంటంటే, నేను మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు 130 మందికి చెప్పాను, వాళ్ళు ఎవరూ జాయిన్ అవ్వలేదు, కానీ నేను నిలబడ్డాను. తర్వాత టీమ్స్ వచ్చినాయి. ఒక టీంలో చాలా ఎక్కువ బీవీ వచ్చేటువంటి టీం మొత్తం వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు. అయినా నేను అప్పుడు అనుకున్నాను, నేనైతే ఉన్నాను కదా అని ఆయన సెల్ఫ్ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు సార్. ఎస్, మనం కూడా ఈ విధంగా చేస్తే తప్ప మనం టీంని బిల్డప్ చేయాలి. అప్పటి నుంచి నేను టీంని బిల్డ్ చేయడం జరిగింది. అలాగే మోటివేషన్ అనేది అక్కడ మనకి కంపెనీ RAS అంటే రికగ్నిషన్ అండ్ అవార్డ్ సెమినార్ అని మనకి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఆ మీటింగ్లో
ప్రతి ఒక్క లీడరు అంటే ఆ మంత్ వరకు అచీవ్మెంట్ అయినటువంటి ప్రతి లీడర్ని ప్రతి అసోసియేట్ దగ్గర నుంచి కేసీపీ వరకు రికగ్నైజ్ చేస్తారు సార్ కంపెనీ. ఎంత బాగా రికగ్నైజ్ చేస్తుందంటే మన జీవితంలో ఎప్పుడూ మనం చూడలేం. సపోజ్ నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను రిటైర్మెంట్ రోజునే దండేస్తారు. ఉద్యోగం జాయిన్ అయినప్పుడు ఎవరు దండేయరు, రిటైర్మెంట్ అయినప్పుడే దండేస్తారు. కానీ అక్కడ ప్రతి పిన్కి ప్రతి అచీవ్మెంట్కి మన కంపెనీ పెట్టి ప్రతి అచీవ్మెంట్కి మన కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది, మన లీడర్స్ చేస్తారు, మన టీం చేస్తుంది. ఆ రికగ్నేషను మనకి ఎక్కడా దొరకదు, ఎవరో అప్రిషియేట్ చేయరు. అలాగే టీం, మనం ఈ విధంగా నేను కానీ మన లీడర్స్ కానీ ఎవరన్నా సరే టీం అన్నది చాలా ఇంపార్టెంట్. టీం లేకపోతే మన యొక్క బిజినెస్ లేదు, టీం లేకపోతే మనం లేము, ఏమీ లేము సార్. టీమ్ ఈజ్ అల్టిమేట్. అలాగే కొంతమంది సక్సెస్ అయిన స్టోరీస్ వినడం వల్ల మనం ఏ విధంగా మన బిజినెస్లో కానీ మనం చేస్తున్న ప్రతి ఈ కంపెనీ రిలేటెడ్ మనం ఏం చేస్తున్నా మన ప్రోడక్ట్ మూవ్మెంట్ చేయడం కానీ మనం ఏ వర్క్ చేస్తున్నా దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మీటింగ్స్ అయితే ఉపయోగపడతాయి సార్. తర్వాత దాని ద్వారా మనం మీటింగ్ వెళ్ళడం వల్ల మన లీడర్స్ మనం అనుకుంటాం కదా, ఐడి ఇచ్చినప్పుడు ఇతనైతే బాగా పనిచేస్తారు, ఇతనైతే మనకి బాగుంటుంది, ఈయనకి మనం కొంతమంది ఎక్స్పెక్టేషన్ చేసి మనం ఐడి ఇవ్వడం జరుగుతుంది. అందరం చేస్తాం, నేను కూడా చేశాను. వాళ్ళని డ్రాప్ అవుట్ అయినప్పుడు మనం తిరిగి బూస్టప్ ఇవ్వడానికి ఈ మీటింగ్స్ మనం వెళ్ళి అతనితో పాటు మనం చూస్తే ఆ మీటింగ్స్లో ఉన్న నాలెడ్జ్ మనం అతను షేర్ చేస్తే ఆయన కూడా తిరిగి మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది డూప్లికేషన్ సిస్టమ్. మన డైరెక్ట్ సెల్లింగ్ అంటే డూప్లికేషన్ సిస్టమ్. ఈ సిస్టమే డూప్లికేషన్ అంటే మన లీడర్స్ ఏదైతే వర్క్ చేశారో వాళ్ళ సక్సెస్ఫుల్ లీడర్ ఆయన సక్సెస్ఫుల్ ఏదైతే వర్క్ చేశారో దాన్ని మనం డూప్లికేట్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే మన టీమ్స్లో కానీ మనం కానీ మనం డూప్లికేట్ చేసేవాళ్ళు మనం డూప్లికేట్ చేయగలిగితే బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ద ఫండమెంటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ డూప్లికేషన్ ఎవ్రీ వన్ ఫాలోస్ అండ్ సక్సెస్ఫుల్ సిస్టమ్. అంటే ఫండమెంటల్ ఇది మ్యాండేటరీ. డూప్లికేషన్ అన్నది మనం సక్సెస్ఫుల్ ఈ సిస్టంలో సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారో అది మనం డూప్లికేట్ చేయగలిగితే మనకి స్ట్రాంగ్ టీం వస్తుంది, స్ట్రాంగ్ బిజినెస్ వస్తుందని నేను నమ్ముతున్నాను సార్. మీటింగ్ హెల్ప్స్ న్యూ మెంబర్స్ లెర్న్ ద రైట్ మెథడ్స్, ప్రెజెంటేషన్, ఫాలోఅప్, ప్రొడక్ట్ యూస్ ఎక్సెట్రా. అంటే మీటింగ్స్ ఎందుకు మంచిగా అనిపిస్తాయంటే రైట్ మెథడ్ అంటే మనం చేస్తుందని కరెక్ట్ చేసుకోవడానికి. మన ప్రెజెంటేషన్లో ఇప్పుడు నేనున్నాను, చాలామంది లీడర్స్ స్లైడ్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు, నేను మామూలుగా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా దాని యొక్క ఎఫెక్ట్ మనకి తెలుస్తుంది. మీటింగ్స్లో కూర్చున్నప్పుడు మనం దాన్ని నేర్చుకుని మనం ప్రెజెంటేషన్ కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. ఈ ఫాలోఅప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి కూడా మనం ప్రోడక్ట్ ఇచ్చినా ప్లాన్ చెప్పినా మనం ఇమీడియట్గా ఫాలోఅప్ చేస్తే అతను మళ్ళీ మన బిజినెస్ వచ్చి మనతో పాటు జర్నీ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రోడక్ట్స్ ఏ విధంగా యూజ్ చేశారో కొంతమంది ఎక్స్పీరియన్స్ లీడర్స్ చెప్పడం వలన మనం ప్రోడక్ట్ని కరెక్ట్గా చూస్ చేయడం పనిచేస్తుంది. ఈ విధంగా మన యొక్క బిజినెస్ని మంచిగా అంటే మంచి ట్రాక్లో మన బిజినెస్ పెట్టుకోవడం పనిచేస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీటింగ్స్ ఆఫ్టైన్ ఇంక్లూడ్ సెషన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్, టైం మేనేజ్మెంట్ అండ్ గోల్ సెట్టింగ్స్. ఇది కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే మనం ఏ పని చేసినా మనం పర్సనల్గా డెవలప్ అవ్వాలంటే మనకు కొంత స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం నేర్చుకుంటాం. మన లీడర్స్ చాలామంది చెప్తున్నారు. తర్వాత లీడర్షిప్ ట్రైనింగ్. లీడర్షిప్ అంటే మనం కొంతమంది టీంని లీడ్ చేయడము, మనం చెప్పిన మాట విన్న వాళ్ళని మనం లీడ్ చేయడమే కాదు. లీడర్షిప్ ట్రైనింగ్ అంటే మన చుట్టూ ఎవరు లేకపోయినా మనం సొంతంగా మనంతట మనం నిలబడగలిగేటటువంటి దాన్నే లీడర్షిప్ అంటారని నేను నా యొక్క కొద్ది ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను సార్. టైం మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే అంటే మనం మీటింగ్స్ గురించి కానీ మనం ఎక్కడికైనా డెమోస్ దానికి వెళ్ళినప్పుడు మనం ఇన్ టైంలో మనం వెళ్తే మనకు వచ్చే రెస్పాన్స్ వేరు, మనం లేట్గా వెళ్తే మనకు వచ్చే రెస్పాన్స్ వేరు. అదే టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి గోల్ సెట్టింగ్ అంటే మనం చేస్తున్న వర్క్లో అంటే ఇది బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్లో మనకి ఇన్కమ్ కావాలా, మనకి ఏ పిన్ కావాలి, మన ఏది అవ్వాలనుకున్నా ఈ గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ యొక్క మీటింగ్స్ మనకి ఉపయోగపడతాయి. తర్వాత ఎక్కువ గ్యాదరింగ్లో మనం ఉండడం వల్ల ఆ గ్యాదరింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో మనం ఉండడం వల్ల ఆ ఎనర్జీ కూడా మనకి ఉపయోగపడి సపోర్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీ మనకి ఆ మీటింగ్సే వేరు. నేను హరిద్వార్ మీటింగ్ వెళ్ళాను, తర్వాత ఢిల్లీ ఒకసారి వెళ్ళాను.
ఈ మీటింగ్స్లో చాలామంది ఒకే విధంగా ఆలోచించేవాళ్ళు. ఎగ్జాంపుల్ మనం క్రిస్టియన్స్ అయితే చర్చ్కి, నేను క్రిస్టియన్ బేసిక్గా, చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అందరం ఒకే ఒక్క ఆలోచనతో అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సేమ్ మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఎనర్జీ నేను ఫీల్ అయ్యాను సార్. తర్వాత మనకి రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే మన లెజెండ్ టీమే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్న దాంట్లో. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడెక్కడో తిరిగేస్తాను, ఎక్కడెక్కడో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను సరైనటువంటి ఒక ఊర్లో స్టేబుల్గా ఉండేటువంటి పరిస్థితి నాకు లేదు. సో ఈ లెజెండ్ టీంలో మాత్రం మనంతా ఒకే తాటి మీద మన ఎంఎస్ఆర్ గారు మనం నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఎంఎస్ఆర్ గారు. ఎందుకంటే మీరు లేకపోతే లెజెండ్ టీం లేదు, మేమందరం లేము. ఈ రిలేషన్ బిల్డింగ్ అన్నది మేము కొద్ది కొద్దిగా నేర్చుకున్నాం. రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే మన అసోసియేట్స్తో మనం ఎంత మంచిగా మనం పాజిటివ్గా ఉంటే మన రిలేషన్ అంత మంచిగా బిల్డ్ అవుతుందని ఈ మీటింగ్స్ ద్వారా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మీకు చెప్పగలిగే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను మీటింగ్స్ని చెప్పగలనా లేదా, నేను మాట్లాడగలనా లేదా, నేను చాలా డౌట్ ఉండేది. నేను మాట్లాడాలని అనుకుంటున్నాను, చాలా ధైర్యం నాకైతే కాన్ఫిడెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఇప్పుడు నా జర్నీ చెప్పమన్నారు ఐఎంసీకి వచ్చిన తర్వాత. సో నేను ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్గా నేను 1995లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అంటే అప్పుడు మా నాన్నగారు బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ చేసేవారు. విజయనగరం 5th బెటాలియన్లో చేసేవారు. మా నాన్నగారు 7 years సర్వీస్ విడిచిపెట్టేసి వాలంటీర్స్ చేసేసి మా నాన్నగారు వచ్చేసారు సర్వీస్ విడిచిపెట్టేసి. అప్పటికి నాకు జాబ్ లేదు. మా తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు, మా చెల్లి 5th క్లాస్ చదువుతుంది సార్. అయితే మా నాన్నగారిని అడిగాం, మీరు మెడికల్ ఇన్వాల్యుయేషన్ అవ్వండి సార్, అవ్వండి నాన్నగారు, మీరు నాకు జాబ్ వస్తుంది కదా. అప్పుడు నేను టైప్ లోయర్ అయి ఉన్నాను, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నాను. అప్పుడు ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అని ఎల్డీసీ పోస్ట్కి ఎలిజిబుల్. ఆ పోస్ట్కి రాకుండా మా నాన్నగారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం లేక ఆయన చేయలేదు. ఇంకా తండ్రిని ఏమనలేం కదా సార్. ఒకసారి మనం కోపడతాం, లేకపోతే మనం అలుగుతాం తప్ప మనం ఏం చేయలేం. అయితే నా అంతటి నేను ల్యాబొరేషన్ నాకు నేర్పించారు. ల్యాబొరేషన్ చేయడం వల్ల 200 రూపీస్, నా ఫస్ట్ శాలరీ 200 రూపీస్కి నేను అమలాపురంలో యునైటెడ్ ల్యాబొరేటరీ అని నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ చేస్తున్నప్పుడు వెంటనే చిరంజీవి హాస్పిటల్లో ఖాళీ అయితే చిరంజీవి దగ్గర జాయిన్ అయింది. నాకు అక్కడ 700 రూపీస్ ఇచ్చేవారు సార్. అప్పుడు సెలక్షన్ పడింది, ఎన్లిస్ట్మెంట్ పడింది. నేను ఎన్లిస్ట్మెంట్ 95లో ఎన్లిస్ట్మెంట్ అయిపోయింది. ఎందుకంటే పోలీస్ వెళ్ళాను కాబట్టి ఆ కోటా ఉంటుంది. అప్పుడు నాకు 19 years అయ్యి 20కి అప్పుడే ఎంటర్ అవుతుంది అనమాట. సేమ్ ఇదే నెలలో నేను ఎన్లిస్ట్మెంట్ అయ్యాను. October 15th నేను నా ఎన్లిస్ట్మెంట్ డేట్ అనమాట 1995. సో అప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఆర్పి మీనా గారు కాబట్టి మనకి జాబ్ చాలా ఊరికినే సింపుల్గా వచ్చేసింది. ఎటువంటి లంచాలు కానీ రికమెండేషన్ కానీ లేకుండా ఆర్పి మీనా గారు చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆయన ద్వారా మాకు జాబ్ వచ్చేసింది. నేను జాబ్కి వెళ్తే మా నాన్నగారు నాతో 1 year మాట్లాడలేదు సార్. ఎందుకు, నేను ఆయన మాట వినలేదని నాతో 1 year మాట్లాడలేదు, నా దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేదు. సో ఆ విధంగా జరిగింది. మా ఫ్యామిలీ అంటే జాబ్ అంటే అందరూ ఇదిగా ఫీల్ అయ్యారు. నాకైతే ఆ ఎక్సైట్మెంట్ లేదు, ఆ సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే నేను ఒక్కడిని అక్కడ ఉండి ట్రైనింగ్ అయినప్పుడు 9 నెలల ట్రైనింగ్ సార్. చాలా హార్బుల్ ట్రైనింగ్, చాలా హార్డ్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా నన్ను చూడడానికి ఎవరు రాలేదు. ఒక్కసారి కూడా మా కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. మా తమ్ముడు చిన్నోడు, మా అమ్మగారు రాలేదు, ఎవరు రాలేదు. సో నేను ఒక్కడనే కాకినాడ ట్రైనింగ్ అయ్యేవాడిని. ఆ ఫ్రెండ్సే ఉన్నారు. ఆ ద్వారా నేను అలాంటి డిపార్ట్మెంట్లో చేసుకుంటూ ఎందుకు చేస్తున్నానో తెలిసింది కాదు. వెళ్ళిన తర్వాత మా నాన్నగారు చెప్పిన మాట వాస్తవం తెలిసింది. కానీ ఆ ఏజ్లో ఆ కష్టం ఎందుకు పడుతున్నానో తెలిసేది కాదు. అలా అలవాటైపోయి నా సర్వీస్ కొంత అయినప్పటికీ మా నాన్నగారు 2001లో ఎక్స్పైర్ అయిపోతే అప్పటికి నేను ఆర్డీ 800 రూపాయలు కట్టేవాడిని. నా జీతం 3000 సార్. మా తమ్ముడికి 1200 రూపాయలు హైదరాబాద్లో చార్ట్ అకౌంట్ చదువుతాను నేను పంపించేవాడిని. మిగతా డబ్బులు మా మెస్ ఉంటుంది. అప్పుడు యంగ్లో ఉండేవాడిని కాబట్టి చాలా బాగుండేది, చాలా జాయ్ఫుల్గా జరిగిపోయేది. ఆ ఆర్డీ 800 అయితే 1 month అయితే నాకు 1,00,000 రూపాయలు వచ్చేవి, 90,000 వరకు వచ్చేవి. మా నాన్నగారు హాస్పిటల్ ఇబ్బంది పడితే ఆ ఆర్డీని అంతా క్లోజ్ చేసుకోవడం జరిగింది. అది జరిగింది. మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కుటుంబం భారం అనుకోకుండా నా మీద పడిపోయింది. అనుకోకుండా అలా వచ్చేస్తే జాబ్ ఉంది కదా అని అందరూ ధైర్యంగా ఉండేవారేమో, నేను కూడా అలా ఉండేవాడేమో తెలియదు. నా మ్యారేజ్ నేనే చేసుకోవడం జరిగింది. తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ కూడా నేను జరిగింది. అప్పుడు మా తమ్ముడికి అక్కడ హైదరాబాద్లో ఉండేవాడు, చార్ట్ అకౌంట్ చేయడానికి వెళ్ళి అతను మావాడు ఏం చేశాడు, అకౌంటెంట్గా ఫిక్స్ అయిపోయాడు, చార్ట్ అకౌంట్ గారు అసిస్టెంట్గా. వాళ్ళకి మెయిన్ ఫార్మ్ అపోలో హాస్పిటల్స్, అపోలో ఫార్మసీస్.
దాని మీద ఆడు చాలా బాగా చూసుకునేవాడు. మంచిగా అతను ఆడ తెలివితేటలు ఇప్పుడు మంచి లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయాడు. తర్వాత మా చెల్లి కూడా అంటే నేను డాక్టర్ చదవాలనే ఆలోచన నాకు ఉండేది. ఆ, మా మా చెల్లిని డాక్టర్ చదవమంటే మా చెల్లి కూడా చదవలేదు. చదవకపోతే భయం వేసింది. మా చెల్లిని బీఈడీ చేయించాను. మా చెల్లి మ్యారేజ్ కూడా జరిగింది. ఈ ఈ క్రమంలో నేను సర్వీస్కి వచ్చిన తర్వాత నాకు ఎటువంటి రిమార్క్ లేని సర్వీస్ చేస్తున్నప్పుడు నన్ను స్టోర్లో ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అనుకోని సందర్భంగా అందులో చిన్న ఇష్యూ జరిగి నాకు చాలా ఇబ్బంది అయింది. ఇంకా నా చుట్టుపక్కల ఎవరు లేరు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్ స్టోరీ జాబుని నేను నా అంతటి నేను ఐఎంసీ కోసం విడిచిపెట్టలేదు. అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా జాబు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో అప్పుడు నేను ఏం చేయాలో తెలియక నా పిల్లలు, మా పెద్ద పాప 6th క్లాస్ చదువుతుంది, మా చిన్న పాప 4th క్లాస్ చదువుతుంది. అప్పుడు నేను చాలా ట్రై చేశాను జాబ్ కోసం. చాలా పెద్ద పెద్దలను కలిసాను. ఒక వెల్ విషయం నాకు చెప్పారు, ప్రవీణ్ నువ్వు అసలు ఇంతకాలం బ్రతికొండమే చాలా కష్టం, ఇంత ఇష్యూలో ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడతారు. నేను అయితే నిన్ను ఎంక్వైరీకి తీసుకురాగలను. ఎంక్వైరీ చేయిస్తే మళ్ళీ ఎంక్వైరీ పెండింగ్ అంటే డిపార్ట్మెంట్లో మీకు తెలియదు ఏం లేదు, చాలా సంవత్సరాలు గడిచిపోతాయి, చాలా కష్టం. నీకు వచ్చినవి ఏమొస్తాయి డిపార్ట్మెంట్స్ తీసేసుకో, తీసుకుని నీ పిల్లల భవిష్యత్తు నువ్వు మంచిగా ఎదుగు, మంచిగా ఇంకా సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయి అన్నప్పుడు నీకు ఏం రాదు. ఎందుకంటే నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తెలియని ఆ ఏజ్లో మనం ఏం నేర్చుకోనకూడదు. మా కుటుంబం అందరిలో నేనే తక్కువ చదువుకున్నామని. నాకు ఇంకా మళ్ళీ సెకండరీగా ఎవడో పెట్టుకోడు. ఇప్పుడు ల్యాబొరేటరీ జాయిన్ అయినా సరే అసిస్టెంట్గా పెట్టుకుంటారు తప్ప ల్యాబ్లో మనకి పెద్దగా అది రాదు. ఈ లోపు నేను గవర్నమెంట్ క్వార్టర్లో ఉండేవాడిని కానీ కాకపోతే మనకి అద్దెపోయిన మిగతా మెయింటెనెన్స్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అమ్మగారు, మా నాన్నగారి పెన్షన్ ద్వారా మా తమ్ముడు సపోర్ట్ చేసేవారు. మా స్కూలే కాబట్టి, పిల్లల స్కూలే కాబట్టి మా సంవత్సరానికి కూడా 1200 ఎంత అయింది స్కూల్కి 10th క్లాస్ వరకు. సో అలా గడుపుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఇందులో క్వార్టర్స్లో ఉంటే మనం ఏం చేసినా కుదరదు, బయటికి వెళ్ళాలంటే రెంట్ కట్టాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆనంద్ కుమార్ అప్పుడు సీనియర్ అసిస్టెంట్గా చేసేవాడు. ఆనంద్ కుమార్ నన్ను అప్పుడు మా అమ్మగారికి కరోనా వస్తే హాస్పిటల్లో అపోలోలో ఉన్నారు. మా అమ్మగారిని నేను చూసుకుంటూ అక్కడ హాస్పిటల్లో ఉండేవాడిని. నేను టిఫిన్కని మన భీమాస్ దగ్గరికి వెళ్ళాను అనమాట. టిఫిన్ తీసుకొద్దామని. అక్కడ ఆనంద్ కూడా వచ్చాడు. ఆనంద్ వచ్చి ప్రవీణ్ నీ కోసం ఎదుగుతున్నాను, నువ్వు నాకు కనిపించట్లేదు, ఫోన్ చేశాను నువ్వు రావట్లేదు అంటే తెలుసు కదన్నా నా పరిస్థితి నీకు, నేను ఎలా వస్తాను మన లోపల రాలేదు కదా క్యాంపులో అంటే సరే ఒక కాన్సెప్ట్ ఉంది నీకు బాగా ఉపయోగపడుతుంది, ఇందులో ఇన్కమ్ ఉంటుంది, ఇందులో ఐడి ఇస్తాను. అక్కడ ఐడి చేశారు సార్, మన ఐఎంసీ స్టోర్ ఎదురుకుండా బేమాస్లో నాకు ఐడి చేశారు. థ్యాంక్ యూ అన్న, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను ఈ బిజినెస్లో తీసుకొచ్చి నాకు ఇంత అవకాశం ఇచ్చాడు. ఊరికిలే ₹1 తీసుకోకుండా అవకాశం ఇచ్చాడు. వెంటనే నాకు కరోనా వచ్చింది సార్. కరోనా రాగానే నాకేమీ ఆక్సిజన్ పెట్టే అంత ఇబ్బంది ఏం పడలేదు. అంటే నేను హాస్పిటల్లో మా అమ్మగారితో పాటు ఉండడం వల్ల నాకు వచ్చింది. ఆ తర్వాత నేను స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను, ప్రోడక్ట్స్ వాడుతున్నాను. అయితే దానికన్నా ముందు కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా, నేను ఏం చేయాలని అనుకున్నప్పుడు ఒకటి నిర్ణయించుకున్నాను, పిల్లలకైతే మనం చదువు చెప్పించాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదువు చెప్పించాలి. వాళ్ళకి చెప్పాను, మీరు చదువుకుంటానంటే నేను కూలి పని చేసినా చదివిస్తాను, లేదంటే అదే కూలి పనికి మీరు వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది. సో మీరు ఆడపిల్లలైనా మగపిల్ల, నాకు 2 ఆడపిల్లలు సార్, మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే. నాకు చదువు లేకపోవడం వల్లే నేను ఇబ్బందులు పడుతున్నాను. చదువుకుంటే మీరు ఏ విధంగా బ్రతకాలో మీకు తెలుస్తుంది. సో మీరు చదవండి, మీరు ఎలా అయినా చదవండి, నేను చదివిస్తానని నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను కేవలం పిల్లల్ని చదివించాలి, మంచిగా భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఆలోచన. ఎందుకంటే నాకు అంత ఇన్కమ్ అని లేకపోతే ఇదని పెద్దగా నాకు ఆశలు లేవు. ఎందుకంటే నాకు చాలా సింపుల్గా ఉండేవాడిని. నా ఇంట్లో నేను జాబ్కి వచ్చేందరూ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, గ్యాస్ లేదు. ఆ విధంగా అటువంటి సింపుల్ లైఫ్ స్టైల్. దానివల్ల నాకు పెద్దగా మనం ఈ విధంగా ఉండాలి, మంచి లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది కాదు. ఎంతసేపు మా తమ్ముడు బాగున్నాడా, మా చెల్లి బాగుందా, మనం ఎవరికైనా చేస్తున్నామా, ఈ విధంగా ఉండేవాడిని. నా వైఫ్ కూడా నాకు అదే సపోర్ట్ చేసేది. ఎందుకంటే ఆమెకి మరి మా నాన్న ఏం చెప్పారో తెలియదు, భర్త మాట ఇంటే అలాగే వెళ్ళిపోని చెప్పారో తెలియదు. ఆవిడ నాకు ఇప్పుడు సలహా ఇచ్చేది కాదు, ఇచ్చేదేమో నేను పట్టించుకున్నాడు కాదు. సో ఆ విధంగా మేము ఇద్దరం ఫ్యామిలీ లీడ్ చేస్తాం. మా చిన్న వయసు అయినా మేము
నా పెళ్లి చేసుకుని మా తమ్ముడి పెళ్లి 2-3 పెళ్లి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లల్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది తప్ప ఈ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి మేము చాలా చాలా వెనకబడాము. సో ఈ ఆనంద్ ఎప్పుడైతే ఐడి ఇచ్చాడో ఒకసారి చూసిన తర్వాత ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి. అప్పుడు ఈ డిష్ గోల్డ్ చూసి ఇంట్లో వాడిన తర్వాత ప్రతి ప్రోడక్ట్ ఇంట్లో తీసుకొచ్చి వాడడం జరిగింది. చాలా బాగుంది, ఇది చాలా మంచిగా ఉంది, మనం ఎవరికైనా చెప్పొచ్చు అంటే మన మాట ఎవరు వింటారు? నేను జాబు అక్కడే ఉంటే నా జాబులో ఇబ్బంది అయింది కదా, ఈడు ఏదో చెప్తున్నాడు కదా అని అనుకుంటారని నేను అలా ఉండిపోయాను సార్. అలా కొన్నాళ్ళు తీసుకుని ప్రొడక్ట్స్ వాడుతున్నాను, ఉండిపోయాను. ప్రతిరోజు జూమ్ మీటింగ్ వచ్చేవాడిని, చూసేవాడిని. అప్పుడు నేను ఏం చేశానంటే, సరే వెళ్దాం, మనకు తెలిసిన అతను ఉన్నాడు వెంకటరమణ గారు, తుని వెళ్ళాను సార్. తుని వెళ్ళి ఆయనకి శ్రీ తులసి ఇచ్చాను. శ్రీ తులసి ఇచ్చి ఆయనకి ఇచ్చాను. ప్రవీణ్ గారు ఎలా వచ్చారు ఏంటంటే ఈ శ్రీ తులసి ఇచ్చాను. శ్రీ తులసి ఇస్తే ఆయన తీసుకుని దీన్ని ఏం చేయాలి సార్, దీన్ని వాడండి మీరు, నేను ఎటువంటి బిజినెస్ చేయలేను సార్, నేను ఎక్కడ చెప్పలేను, ఎవరితో మాట్లాడలేను అని అని చెప్పాడు. చెప్తే మీరేం చెప్పొద్దు, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి చెప్పొద్దు, ఏం చేయొద్దు, దీన్ని వాడండి, ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళలో గ్లాసు నీళ్ళలో 3 చుక్కలు వేసుకుని వాడండి, వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నేను ఫోన్ చేస్తాను మీకు అని చెప్పాను. చెప్తే అప్పుడు మనకి కొత్తగా యాప్లో మన అస్తమానం మన టీంలో ఎవరైనా తీసుకున్నా చూసుకుంటూ ఉంటాం కదా, చూసుకుంటూ ఉంటే ఆయన ఏం చేశాడు, ప్రోడక్ట్ బీవీలు పెరిగితే ప్రోడక్ట్ తీసుకున్నాడు. ఏం ప్రోడక్ట్ తీసుకున్నాడు చూసినప్పుడు చిల్లీ పౌడర్. ఇదేంట్రా బాబు, మనం చిల్లీ పౌడర్ తీసుకున్నాడండి, అదేమో వాడడం రాకపోతే కారం ఇవ్వకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారని మళ్ళీ వెంటనే ఫోన్ చేశాను ఆయన చెప్తే ఇలాగ వాడాలి సార్ అంటే, అవును సార్ కరెక్టే, బాగుంది, ప్రోడక్ట్ చాలా బాగుంది. ఆ రేటు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అంటే ఆయన కేవలం కారం యొక్క రేటుని బేరీ చేసుకుని ఆయన బిజినెస్ రావడం జరిగింది సార్. మనం బయట చెత్త కారం వాడుతున్నాము, ఈ కారం చాలా క్వాలిటీగా ఉంది, రేటు కూడా తక్కువ అండి, చాలా బాగుంది, మా వాళ్ళందరూ పరిచయం చేస్తారు, ఆయన బిజినెస్కి వచ్చారు. ఆయన టీం నాకు ఇప్పుడు స్టాండర్డ్గా బిజినెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్ వెంకటరమణ గారు. అలాగే సెకండ్ ఐడి చంద్రశేఖర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. మా వైఫ్ ప్రేయర్స్ నడిపిస్తుంది. ప్రేయర్లో ఆయన ఆంటీ ఇంటికి వెళ్తే అక్కడ ప్రేయర్ చేస్తుంటే నాకు డైరెక్ట్గా ప్రేయర్ నుంచి డైరెక్ట్గా నా ఇంటికి వచ్చాడు. వచ్చి నాకు చెప్పండి దీని గురించి, నేను చేస్తానని. ఆయన పోలీసులోనే, వాళ్ళ వైఫ్ టీచర్గా పనిచేస్తుంది. ఆయన వచ్చిన వెంటనే అలోవెరా శ్రీ తులసి డెమో మొట్టమొదటిసారి ఆయనకే చేశాను. నేను డెమో చేసిన తర్వాత ఆయన తీసుకున్న తర్వాత ఆయన ప్రజెంట్ ఆగిన అందులో అతని దగ్గర నుంచి మంచి ఫ్యామిలీ వచ్చింది సార్. ఎలియాజర్ గారు వచ్చారు, ఎలియాజర్ గారి టీం వచ్చింది. ఇప్పుడు శాంతిరత్న గారు ఆయన ఆవిడ జిఎన్ఎం గారు చేస్తున్నారు, ఆవిడ స్టాక్ పాయింట్ రన్ చేస్తున్నారు వండర్ఫుల్గా. థ్యాంక్ యూ మేడం. నా టీంలో స్టాక్ పాయింట్ వండర్ఫుల్గా రన్ అవుతుంది, చాలా మంచిగా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. అలా నా టీం ఒక్కొక్కటి రావడం జరిగింది సార్. అలా మన లీడర్స్ సపోర్టు, జూమ్ మీటింగ్స్ ఇందులో నేను బిజినెస్ చేసుకుంటున్నాను. అయితే ఇందులో నేను పెట్టుకున్నటువంటి టార్గెట్లో మా పిల్లలైతే మా పెద్ద పాప ఎంఏ ఇంగ్లీషు సెకండ్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప లా చదువుతుంది, ఫోర్త్ ఇయర్ చదువుతుంది, ఇంకా 1.5 ఇయర్. ఈ 1.5 ఇయర్ కూడా నేను ఫ్యామిలీ నుంచి టైం తీసుకున్నాను. ఇప్పుడు నేను కరెక్ట్గా 1.5 ఇయర్ నేను కష్టపడతాను. ఈ నెలలోనే అడిగాను, ఈ నెలలో చెప్పాను అనుకోకుండా. ఈ నెలలో చెప్తే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు సార్. నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే నేను ఏది పెడితే అదే తీసుకుంటాను. నేను కూడా ప్రతిదీ ఐఎంసీవే పెడతాను, వేరేది ఏం తీసుకురాను. ఏది అయినా సరే ఐఎంసీలో ఉన్న ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేస్తాను, లేకపోతే దాన్ని కట్ చేస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ అది వాడిపిస్తాను. సో మనకి ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు నా ఫ్యామిలీ, మా వైఫ్ 102 కేజీలు ఉండేది. అంటే డాక్టర్స్ మనకి చేసే పొరపాట్లు ఎలా ఉంటాయన్నది నా లైఫ్లో నేను చూశాను సార్. మా వైఫ్ చాలా లావు ఉంటుంది, ఒబిసిటీ ఉంటుంది, థైరాయిడ్ అనుకోకుండా టెన్షన్స్కి థైరాయిడ్ వచ్చేస్తే దానివల్ల ఒబిసిటీ వచ్చేసింది. ఒబిసిటీ వస్తే తగ్గాలని ప్రయత్నం చేసినప్పుడు అవ్వకపోతే డాక్టర్స్ చూసి అది ఫెలోపియన్ ట్యూబ్స్ నొక్కుకుపోవడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. ఆ ఓవర్ బ్లీడింగ్ అప్పటికి ఇంకా ఐఎంసీకి రాలేదు. ఆ ఓవర్ బ్లీడింగ్ అవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. డాక్టర్స్ చూపిస్తే నాకు 2 ఇష్యూలు అయిపోయాయి కాబట్టి అది యూట్రస్ తీసేయడానికి ఒప్పుకోపోతాను. వాళ్ళు తీసేసినప్పుడు డాక్టర్స్ పొరపాటు అంటే ఏమీ ప్రాబ్లం లేదు, ఓవరేషన్ చేసి యూట్రస్ తీస్తారు సార్. చాలా పొరపాటు చేశారు. అది ఎంత ప్రమాదమో, తీయడం అనేది ప్రమాదం అయితే మళ్ళీ ఓవరేషన్ చేయడం అన్నది కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది అని ఫ్యూచర్లో చాలా భయపడ్డాను. మన ఐఎంసీ ద్వారా బై గాడ్స్ గ్రేస్ ఐఎంసీ ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ వల్ల ఈరోజు ఆవిడ 102.5 కేజీలు ఇప్పుడు 85 కేజీకి వచ్చింది, కేవలం ఐఎంసీ ప్రోడక్ట్స్ వల్లే. అది స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్
అవనివ్వండి, నష్టం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు తగ్గినందువల్ల ఒక రేపే తగ్గిపోవాలని మనం కోరుకోకూడదు. 2 సంవత్సరాలు తగ్గడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఆవిడ చేసే పని ఇబ్బంది లేకుండా, నాకు చేసే పని పిల్లలు చూసుకునే ఇబ్బంది, ఏ ఇబ్బంది లేకుండా నార్మల్ లైఫ్ చేస్తూ వెయిట్ లాస్ అవుతుంది. చాలా హ్యాపీ సార్ ఐఎంసీ ప్రోడక్ట్ వల్ల. అలాగే మా పిల్లలు కూడా ఎనిమిక్ కండిషన్, అంటే వాళ్ళకి సరైన ప్రోటీన్ డైట్ ఇవ్వలేకపోయినా అనే బాధలో ఏది ఇస్తే తినడం వల్ల హెల్త్ ఏమి రాదు. అందుకే మీరు చూడండి, మిడిల్ క్లాస్ పీపుల్కే మీకు ఎక్కువ క్రానికల్ డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రోటీన్ డైట్ తీసుకోకపోవడం వల్ల. అవన్నీ కూడా మనకి ఐఎంసీలో కవర్ అవుతాయి సార్. ఇందులో రేట్ గురించి చెప్పాను కదా, రేట్ గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నామో అంతులేదు సార్, అంతులేదు దానికి. చాలా సింపుల్గా ఖర్చు అయిపోతున్నాయి. మనం ఇప్పుడు సంపాదించింది కూడా హాస్పిటల్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో మన ఇంట్లో కూడా అయ్యే ఫెసిలిటీస్ పెట్టుకోవడానికే సంపాదిస్తున్నాం. తొందరగా వెళ్ళిపోవడానికి కారు కొనుక్కుంటున్నాం, మంచిగా ఉండడానికి ఏసీ కొనుక్కుంటున్నాం, మెత్తగా పడుకొని బెడ్ కొనుక్కుంటున్నాం. హాస్పిటల్లో సేమ్ అయ్యే ఉన్నాయి. అసిస్టెంట్ కావాలని ఇప్పుడు ప్యాంపర్స్ వచ్చిన తర్వాత మీకు అసిస్టెంట్ కూడా లేదు. ప్యాంపర్స్ అంటే అమ్మమ్మ మర్చిపోయారు. లేకపోతే ఇంతకుముందు బిడ్డని క్లీన్ చేయాలంటే అమ్మమ్మ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్యాంపర్ వచ్చిన తర్వాత ప్యాంపర్ వేసేస్తే ప్రాబ్లం లేదు. అలాగే పెద్దవాళ్ళకి మనం మారిస్తే అది రిలేషన్ బిల్డ్ అవుతుంది, బయట వాళ్ళు మారిస్తే 10,000 ఖర్చు అవుతుంది. ఆ ప్యాంపర్ మార్చడానికి మనం ఇష్టపడాలి సార్. మన పిల్లలకు అంటే మన తల్లిదండ్రులకి పరిచయం చేయడానికి అది ఒక వరంగా భావించినట్లయితే చాలా బాగుంటుంది. మన ఐఎంసీలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు మెడికల్ ప్రాబ్లం ఖర్చు పెడుతున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నేను అందుకనే ఎక్కడికి అప్పుడప్పుడు నేను మా అమ్మగారిని తీసుకెళ్తున్నా సరే, వాళ్ళు నెలకు రాస్తారు మెడిసిన్స్, కానీ నేను 2 రోజులు 3 రోజులుగా తీసుకుంటాను. ఎందుకు అలా తీసుకుంటావు బుజ్జి, నన్ను బుజ్జి అంటే మా అమ్మగారు ఎందుకు అలా తీసుకుంటా అంటే, నెల రోజులైనా ఇప్పుడు ఒకేసారి మింగేవి కదమ్మా, తగ్గిపోతే వాడవు కదా ఎలాగూ, సో నేను 2 రోజులు తీసుకొని తగ్గిన తర్వాత ఎలాగో కొనకపోతే ఎందుకు వాళ్ళకి డబ్బులు పెట్టడం మళ్ళీ వాడకుండా ఇంట్లో పడేయడం అని చెప్పేసి అలాగా ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించాను మా ఇంట్లో. పూర్తిగా మా ఇంట్లో అయితే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ అయితే మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ ఖచ్చితంగా మేము అవాయిడ్ చేస్తాం సార్. మనం ఇవే వాడతాం, ఐఎంసీ ప్రోడక్ట్సే ప్రతిదీ వాడతాం. రీసెంట్గా మా వైఫ్ కూడా 2 కాళ్ళు ట్విస్ట్ అయిపోతే 40 డేస్ పట్టింది లేచి నడవడానికి. నేను ఎక్స్రే తీపించి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎక్స్రే తీపిస్తే అది ఏం ఫ్రాక్చర్ లేవు, ఎయిర్ క్రాక్. ఇప్పుడు మళ్ళీ ఫ్రాక్చర్ కూడా ఎయిర్ క్రాకర్స్ ఏదో చెప్తున్నారు. దానివల్ల ఎయిర్ క్రాకర్స్ అంటే మనకి తిరిగి అతుక్కుంటుంది, ఆటోమేటిక్గా మనకు అతుక్కోద్ది. కాకపోతే మనం భయపడతారు కాబట్టి నేను కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మన ప్రోడక్ట్స్ వల్లే 45 డేస్ ఉన్నా ప్రతిరోజు ఆ పని చేసుకునేది నీట్గా అయిపోయింది, మంచిగా ఉంది. చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఈ యొక్క టెస్ట్ మని చెప్పే అవకాశం నాకు మొట్టమొదటి సెషన్లోనే రావడం చాలా అదృష్టం. అది మన లెజెండ్ టీంలో చెప్పడం రావడం ఇష్టం. ఇవన్నీ నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇక చెప్పను కూడా. ఎందుకంటే ఐఎంసీలో ప్రతి పిన్ను కూడా మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే నాకు ఈ పిన్లో కూర్చోవడానికి నాకు సపోర్ట్ చేసిన టీం మెంబర్స్కి అయితే శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. టీం లేకపోతే నా వండర్ఫుల్ టీం ఉంది, వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారు. నేను చెప్పే ప్రతిదీ నన్ను ఫాలో అవుతూ నేను చెప్పే ప్రతి మాట వాళ్ళు చేస్తున్నారు. అయితే స్లోగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ఇందులో మనం నుంచోగలిగితే, అంటే ఒక మంచి ఉద్దేశంతో నుంచోగలిగితే తప్పకుండా నేను డెవలప్ అవుతాను నమ్మకం, ఆ కాన్ఫిడెంట్ మీ అందరిని చూడవచ్చింది. ఎందుకంటే నాకు ఏ స్కిల్స్ లేవు, ఏమీ రావు, నాకు ఏది లేదు. సపోజ్ నాకు ఏమీ లేదు సార్, ఒక్క ఆరోగ్యం తప్ప. బీపీ షుగర్ కూడా లేదు, నాకు హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు సార్. నాకు ఇది చేయాలన్న ఆలోచన, చాలామంది పనిచేయాలన్న ఆలోచన. నన్ను బాగా ఫాలోఅప్ చేసేది దుర్గ కిషోర్ గారు, ఆనందన్న, మెహబూబ్ ఖాన్ గారు అయితే మన రాజమండ్రి మీటింగ్లో ఒకటే చెప్పారు, ప్రవీణ్ గారు మీరు ఏమీ ఆలోచించకండి సార్, వర్క్ వచ్చినప్పుడు చేసేయండి, అది ఒక పక్కన పడి ఉంటుంది, మీరు చేసేయండి, అలాగే మీరు అలా చేయండి, మీరు ఏమవుతానో ఏం కాదు, వర్క్ వస్తుందా వెళ్ళి చేసేయండి, ఆటోమేటిక్గా మీకు టీం డెవలప్ అవుతుంది, జాగ్రత్తగా చేయండి, మంచిగా చేయండి, బాగా చేయండి అని చెప్పి నన్ను ఒక బ్లెస్సింగ్స్ లాగా నాకు ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ లెజెండ్ టీంకి నేను చాలా రుణపడి ఉన్నాను. మా ఎంఎస్ఆర్ గారు అయితే మంచిగా నేను డెవలప్ అవ్వాలి, నేను మంచి ఇన్కమ్ తీసుకోవాలని ఆలోచించి వ్యక్తుల్లో, నా గురించి కూడా ఆలోచించే వ్యక్తుల్లో ఆయన ఒకరు ఉన్నారు. నా టీం మెంబర్స్, నా అప్లయన్స్, నా వెల్ విషర్స్, ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపిండు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఐఎంసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ జీ. ఒక జీవిత చరిత్ర బుక్ చదివినట్టుంది. మరి ఈ హ్యాపీనెస్ లో యాక్చువల్గా ఏమన్నా మమత గారు పార్టిసిపేట్ చేస్తాను అంటే కనుక నేను మమత గారికి అవకాశం ఇస్తాను. మా మమత గారు ఉన్నారా?
మమత ప్రవీణ్ గారు కెమెరా రొటేట్ చేయండి. మీరు co-host లో ఉన్నారమ్మా, మీరు మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడాలి. మమత గారు మీరు ఏమైనా మాట్లాడాలంటే కనుక మాట్లాడొచ్చు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇద్దరు కలిపి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. సో మొదటి నుంచి కూడా మిమ్మల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిలో నేను కూడా ఒకడిని. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తల్లి మమత గారు? ఆల్రెడీ మీరు co-host లో ఉన్నారమ్మా, అన్మ్యూట్ చేసుకోవచ్చు. గుడ్ Co-host లో ఈవినింగ్ సార్. ఉన్నారు. మీరు answer. నా ఫ్యామిలీ అందరికీ కూడా నా గుడ్ ఈవినింగ్ అండి. చాలా హ్యాపీగా ఉన్నదండి. ఎందుకంటే ఐఎంసీ అనేది మాకు ఒక మంచి లైఫ్ ఇచ్చిందండి. నాకు మా హస్బెండ్ అండి, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది నాకు ఈరోజు అయితే జూమ్ లో మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ యొక్క ఐఎంసీలోకి వచ్చిన తర్వాత మా లైఫ్ చాలా చేంజ్ అయింది. నెక్స్ట్ నా హెల్త్ కూడా చాలా బాగా రికవర్ అయింది. నేను వెయిట్ లాస్ జర్నీ అయితే చాలా మందితో నేను షేర్ చేసుకున్నాను. అలాగే డెమోస్ చెప్పడంలో కూడా నాకు ఐఎంసీ వచ్చిన దగ్గర నుంచి అంటే స్టేజ్ ఫియర్ నాకు పోయింది. నేను నలుగురిలో చెప్పడం, అలాగే అందరికీ ఐఎంసీ గురించి పరిచయం చేయడం, చాలా మంది రావడం, వాళ్ళు కూడా హెల్ప్ తీసుకోవడం, చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి. మరి మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఐఎంసీకి, అలాగే మరి అప్లయర్ గారికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడాలి అప్పుడప్పుడు. మీరు ఏంతో ఇప్పుడు రావడం ఏంటో, ఎప్పుడు రావాలి, భూమి పుట్ట ముందు పుట్టడేనా? నాకన్నా ముందు ఐడియా ఉంది. సో మంచి కోఆపరేషన్ తల్లి. మీరు కూడా జూమ్ కి రావాలి నారీ శక్తికి. గతంలో మిమ్మల్ని చూసి మా మిస్సెస్ కావచ్చు, చాలా మంది ఆడపిల్లలు నేర్చుకున్నారు. మరి మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు. మళ్ళీ రావాలి. సో మంచి వస్తాను సార్. నాకు మరొకసారి అవకాశం ఇస్తే నేను కంపల్సరీగా వస్తాను. అవకాశాలు ఎవరు తల్లి, మనం తీసేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. మీ ఆయన గారు తెలియదేమో కానీ ఆయన టీంని చాలా మందితో నేను టచ్ లో ఉంటాను. వెంకటరమణ గారు కావచ్చు, ఆఖరికి ఆగిపోయిన కొన్ని లెక్స్ ఉన్నాయి ఆయనకి, యానం సత్యనారాయణకి. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు, మా స్టేటస్ లో ఫాలో అవుతూ ఉంటారు. ప్రవీణ్ గారు లాంటి వ్యక్తికి మీరు బ్యాక్ బోన్ లో ఉండాలి. ఎనివే సార్ ప్రవీణ్ జీ, మీరు ఏమైతే డ్రీమ్స్, గోల్స్ ఏమైతే ఉన్నాయో భగవంతుడికి అన్ని తెలుసు. మీ కష్టం ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి, అనుకున్న సమయానికి వెళ్తారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం మనలాగా పని చేయకూడదు అంతే. ఒక్కటి మీరు అంటే ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి, అంటే యాజ్ అ ఫ్రెండ్ మిమ్మల్ని దగ్గర నుంచి చూసే వ్యక్తిగా ఇలాగే ఉంటే ఇలాగే ఉంటుందేమో, ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి. కొంచెం అప్డేట్ అయితే అసలు మిమ్మల్ని ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఒక అద్భుతమైన హ్యాపీనెస్ మాతో షేర్ చేశారు. అలాగే మీకు ప్రతి విషయంలో నడిపించే ఒక వ్యక్తి ఉంటాడండి, అతను అప్లైనర్. సో ఆయన మాటల్లో కూడా ఒక్కసారి. సో ప్లీజ్ వెల్కమ్ సార్ దుర్గా కిషోర్ గారు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. హ్యాపీనెస్. వాయిస్ కట్ అవుతుంది కిషోర్ జీ, వాయిస్ కట్ అవుతుంది. ప్రవీణ్ గారు ఎక్స్ట్రాడినరీగా చెప్పారు సార్. మీ జర్నీ అవ్వచ్చు, ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది. అలాగే వీడియో ఇప్పుడు వస్తుందని. క్లియర్ సార్, క్లియర్ ప్లీజ్. ఓకే అండి. ప్రవీణ్ గారు ఏంటంటే కష్టపడే వ్యక్తుల్లో ముందుంటారండి. ఆయన యొక్క జర్నీ చూస్తున్నాను, స్టార్టింగ్ నుంచి కూడా చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని. ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమో వెళ్ళాలి సార్ అంటే ఎంత దూరం అయినా సరే ఆయన వెళ్ళి డెమో చేయగల వ్యక్తి అని. అదేవిధంగా మమతా మేడం గారు కూడాను, అంటే నారీ శక్తి ఇదివరకు మనకి సెషన్ జరిగేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఆవిడ కండక్ట్ చేసేవారండి. ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, స్కిన్ కేర్ గురించి అవ్వచ్చు, బ్యూటీ కేర్ గురించి అయితే కనుక డైరెక్ట్ లైవ్ డెమోస్ అన్నది అంటే ట్రైనింగ్స్ అన్నది ఇచ్చేవారండి ఎక్స్ట్రాడినరీగా మమతా గారు. వెల్కమ్ మ్యామ్ మమతా గారు. మీరు కూడా ఇప్పుడు మనకి నారీ శక్తి 11 o'clock జూమ్ మీటింగ్ అన్నది జరుగుతుంది డైలీ బేస్లో. మీరు పార్టిసిపేట్ చేసి చాలా మందికి ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను, ఎందుకంటే యు ఆర్ ద ట్రైనర్. అలాగే మనకి ప్రవీణ్ గారి గురించి చెప్పాలంటే కనుక ఆయన ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమాన్స్ట్రేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే 1100 BV ఐడి తీసుకొచ్చేస్తారండి.
అంటే మనకి దాంట్లో కొంతమంది ఉంటారండి, ప్రోడక్ట్ డెమో చేసిన తర్వాత బీవీతో పాటు ఐడి తీసుకురాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి కొంతమందిలో ప్రవీణ్ గారు ఒకళ్ళండి. ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు సార్. ప్రవీణ్ గారు, మీకు మంచి టీం వచ్చింది. మీరు కమిట్మెంట్ తోటి, రెగ్యులర్ వర్క్ తోటి, కన్సిస్టెన్సీ వర్క్ చేసుకుంటూ పర్సిస్టెన్సీగా మీరు మీ యొక్క సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ యొక్క గోల్స్ అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. దానికి నా వంతు సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాబర్ట్ గారు అండ్ ప్రవీణ్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ జీ. ఫ్రెండ్స్, విన్నారు కదా, మీరు నిర్ణయం తీసుకుంటే నడిపించడానికి భగవంతుడు చాలా మంది వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, సందర్భాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఆగరండి. లెజెండ్ టీమ్ లో జరిగే ప్రతి మీటింగ్ కి మీరు రండి. సో ఎవరు ఎక్కడ ఏ రకంగా ఉన్నా సరే, సో విజయం వైపు నడిపించడానికి, గెలిపించడానికి, నేను చాలా సందర్భాల్లో ఈ పదం చెప్తూ ఉంటాను, మేము నిర్ణయం తీసుకున్నాము అని. సో మేము ఇన్ ద సెన్స్ ఒక్క పర్సన్ చాలండి నిర్ణయం తీసుకోవడానికి, నడిపించేవాడే నాయకుడు. సో ప్లీజ్ వెల్కమ్ సార్ మహబూబ్ ఖాన్ జీ. షేర్ యువర్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్. మీకు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. ప్లీజ్ సార్. ఓకే సార్, గుడ్ ఐఎంసీ ఫర్ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ గారు, చాలా ఎక్స్ట్రాడినరీ సెషన్ చేశారు. ఎందుకంటే మీ యొక్క లైఫ్ జర్నీని చెప్పారు. అంటే మీ లైఫ్ జర్నీలో ఉన్న దానితో మీటింగ్స్ అవ్వచ్చు, ప్రతి పాయింట్ ని మీ ఎక్స్పీరియన్స్ తోనే చెప్పారు. ఇదే మెయిన్ కీ పాయింట్స్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఈ యొక్క బిజినెస్ లో మన యొక్క సక్సెస్ జర్నీ అనేది మన యొక్క ఐఎంసీ జర్నీ నుంచి కనెక్టివిటీ ఉన్నప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే అవుతుంది. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే చేశారు. కమిట్మెంట్ గురించి చెప్పాలంటే ప్రవీణ్ గారు ముందు నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తారని దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను క్రౌన్ అంబాసిడర్ అయిన తర్వాత ఆయన సార్ అమలాపురంలో ఉన్నారా అన్నారు. ఉన్నాను సార్ అన్నాను. కానీ యాక్చువల్గా ఆయన ఎందుకు వస్తున్నారు ఏంటనేది నాకు తెలియదు, కానీ పని కట్టుకుని నా గురించి వచ్చారు సార్ ఆయన. దేని గురించి సార్ అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ లో, బ్లర్ లో ఉన్నట్టుంది. ఇది యాక్చువల్గా ఇది ఇవ్వడానికి ఆయన నాకు విష్ చేయడానికి వచ్చారనమాట, ఈ మొమెంటం పట్టుకుని. ఓకే అండి, యాక్చువల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ టైం అయినా జూమ్ లో మాట్లాడారు, ప్లస్ చాలా ఎక్స్ట్రాడనరీగా మాట్లాడారు. కానీ ఆయన గురించి చెప్తున్నాను, ఆయన యొక్క ప్రతి విషయంలో, అంటే టీం విషయంలో అవ్వచ్చు, అప్లైన్ విషయంలో అవ్వచ్చు, అది కిషోర్ గారికి తెలుసు 100%, నాకు తెలుసు. యాక్చువల్గా ఆయన నాకు కోరుకునేది ఏంటంటే ఎంత ఎర్లీగా అయినా ఫాస్ట్ గా చైర్మన్ స్టార్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా సార్, ఒక విషయం అయితే నేను చెప్పగలను, ఒకసారి కమిట్మెంట్ తో మనం నిర్ణయం తీసుకున్న తర్వాత మనం పని చేసేటప్పుడు దేవుడు మనకు కావాల్సిన వాళ్ళు 100% పంపిస్తాడు సార్. దాన్ని నేనైతే నమ్ముతాను. మీరు ఆ పనిని మీరు చేస్తున్నారు, డెఫినెట్ గా లేట్ అయినా కూడా మీరు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే తీసుకుంటారు. ఫాస్ట్ గా ఈ యొక్క క్లోజింగ్ ఇయర్ లోనే మీ యొక్క గోల్ ని అచీవ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే చేశారు. మమతా గారికి కూడా కంగ్రాచులేషన్స్. మేడం, మీరు కూడా యాక్చువల్ గా ఇందాక అన్నట్టు నారీ శక్తి, మన రాబర్ట్ గారు అవ్వచ్చు, కిషోర్ గారు అవ్వచ్చు, అదే అనుకున్నాను లాస్ట్ టైం నేను, నారీ శక్తిలో మేడం గారు వాయిస్ రావట్లేదండి అనేసి. చాలా మంది ఉన్నారు నారీ శక్తిలో, లాస్ట్ టైం పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నారీ శక్తిలోకి వస్తే చాలా నాలెడ్జ్ ని కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. మీరందరూ కూడా 11 o'clock నారీ శక్తికి కంపల్సరీ లాగిన్ అయ్యి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలియజేయాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాబర్ట్ జీ యొక్క గ్రేట్ అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ గారికి అంటే లెజెండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రవీణ్ గారు, మీకు అర్థం అవుతుంది, మనల్ని గెలవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి, చాలా మంది కోరుకుంటూ ఉంటారు. జస్ట్ మనం చేసేయడం అంతే. తప్పకుండా సార్, ఎందుకంటే ఆ పోలీస్ కోసం మాకు పోదు కదా, నా గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలని ఉద్దేశంతో 10 minutes వదిలేసాను మన అప్లయన్స్ కి. నా గురించి చాలా బ్లెస్సింగ్ చేశారు, వాళ్ళకి మాట ఇస్తాను. డౌన్లైన్ కూడా వదిలేద్దామండి. మనం ఇష్టమైన వ్యక్తి, బాగా ఇష్టమైన వ్యక్తి మీతో కన్నా ఎక్కువగా నేను వెంకటరమణ గారు హ్యాపీనెస్ లో కావచ్చు, సాడ్ మూమెంట్స్ లో కావచ్చు, నేను సొంత బ్లడ్ రిలేషన్ లాగా ఇష్టపడే వ్యక్తి అండి. ఒకసారి ఆయన గెలిస్తే మీరు గెలిచినట్టే. వెంకటరమణ గారు ఆయన గెలిపించాలని నేను కొన్నాను. అయితే నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్ కి, అప్లయన్స్ కి అందరికి మరొకసారి మాట్లాడుతున్నాను సార్. తప్పకుండా నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాను. అదే టైం తీసుకున్నాను సార్, నా టైం ఇది, తప్పకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ వెంకటరమణ గారు. గుడ్ ఎంసీ సార్.
ఆ, అంటే సార్ సెషన్ ఆలకించిన తర్వాత మాటలు అయితే రావట్లేదు యాక్చువల్ గా. చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు. ఆ నిజంగా ఆయన పడిన కష్టాల్లో చాలా మట్టుకి నేను డిపార్ట్మెంట్ లో ఉన్న దగ్గర నుంచి నాకు తెలుసు. సార్ పడిన కష్టాల్లో 90% వరకు నేను ఆ, అందులో నాకు విషయాలన్నీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం తెలుసు. ఆ, అయితే అటువంటి పరిస్థితిలో సార్ వచ్చి నాకు బిజినెస్ గురించి చెప్తారు ఇదేదో ఇచ్చి అన్న ఉద్దేశంతో యాక్చువల్ గా నేను రిజెక్ట్ చేయలేదు, కానీ కోఆపరేట్ చేయలేను అన్న ఉద్దేశంతో ఏదో సపోర్ట్ చేద్దాము, ఆయన డిస్కరేజ్ చేయడం ఎందుకన్న ఉద్దేశంతో నేను యాక్చువల్ గా తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు నేను రిజెక్ట్ చేసి ఉంటే ఏం కోల్పోదును అన్నది ఇవాళ నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ, నాకు ఇలాంటి అప్లైనర్ దొరకడం నాకు చాలా అదృష్టం సార్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను చాలా లాస్ అయ్యాను సార్. ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు నాకు, నా టీం కి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ, సారీ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేము ఉన్నామని ఎప్పుడు మీతో అన్నాం సార్. ఎప్పుడు లేదంటే మీతో. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అంటే, ఒకనొక టైంలో రీసెంట్ గా మీ అందరికి తెలిసి ఉండొచ్చు, మన చైర్మన్ స్టార్ తిరుపతి రావు గారు వాళ్ళ అబ్బాయి చిన్న ఏదో సమయం అనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు, మొన్న కిందటి ఆదివారం ఏదో బీచ్ కు వెళ్ళాడు ఆ అబ్బాయి ఒక 9 మందితో. 2 పిల్లలు రాలేదు తిరిగి, అందులో తిరుపతి రావు గారి అబ్బాయి ఒకడు. అయితే ఆ ఇన్సిడెంట్ చాలా బాధాకరం అండి. అది జస్ట్ నిన్న కూడా ఏదో కార్యక్రమం గురించి అడిగితే రాజమండ్రిలో నేను సమ్ ఉంటాయి కదండి 11వ రోజు నేను నాకు తెలిసిన పంతులు గారితో అరేంజ్ చేయడం జరిగింది. అయితే విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మాట్లాడిన వెంకటరమణ గారి అబ్బాయి కూడా చేతికి అందొచ్చేసాడు. చేతికి అందొచ్చిన టైంలో హైదరాబాద్ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బలవంతంగా వెళ్ళాడు అబ్బాయి, ఇంట్లో వద్దన్నా సరే. వెళ్ళిన రోజునే కారు యాక్సిడెంట్ అవడం, చనిపోవడం, అని చాలా డిసప్పాయింట్ అయిపోవడం, అన్ని వదిలేయడం జరిగింది. ఆ టైంలో సార్ కావచ్చండి, సో నా టీం కాదు, దుర్గా కిషోర్ గారికి నాకు ఉన్న స్నేహం, సో నేను పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడడం, ఇంటికి వెళ్ళడం, పలకరించడం. అంటే మంచి బీవీస్ కోసమే కాదండి అప్లైనర్స్ ఉన్నది, బాధల్లో ఉన్నా సరే అప్లైనర్స్ ఉంటాయి. సో ఎందుకంటే లెజెండ్ టీమ్ అనేది, నేను చాలా వ్యక్తులతో పని చేశానంటే ముందు ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ రకంగా చేయడానికి ఏమీ లేదు. సో మంచి ఎమోషనల్ కనెక్టివిటీ. మీకు తెలుసో లేదో, ప్రవీణ్ గారికి బైక్ నడపడం రాదు, సైకిల్ కూడా రాదనుకుంటా కదా, సైకిల్ వచ్చు, బైక్ నడపడం రాదండి ఆయనకి, కార్ నడపడం వదిలేండి. మరి అలాంటి వ్యక్తి ఇంతమందిని కవర్ చేస్తున్నారు అంటే నేను అప్పుడప్పుడు లోపల అనుకుంటూవండి, కేవలం ఆయన ఆటో మీదో బస్ మీదో అంటే ఒకరి మీద ఏదో రకంగా బేస్ అయి వెళ్తూ ఉంటారండి. అంటే బండి మీద రావడం, ఎవరో ఒకరి బండి మీద, అంతే తప్ప ఆయన బండి రాదు ఆయనకి, 2 వీలర్. అంటే ఇక్కడ మనం 10 మందిని బాగు చేయాలని నిర్ణయం తీసుకుంటే 10 మందిని బాగు చేయాలని నిర్ణయం తీసుకుంటే చాలా మంది సపోర్ట్ అయిపోతారండి. సో చాలా ఎమోషనల్ గా ఈరోజు జూమ్ సెషన్ కండక్ట్ అయింది. ఐఎమ్ ఆల్సో సో ఎమోషనల్ అండి, వెంటనే కనెక్ట్ అయిపోతాను. సో కాబట్టి మీ సక్సెస్ ని కోరుకునే చాలా వ్యక్తులు ఉన్నారు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు చేసే పనులు చేయొద్దు ప్లీజ్. సో విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ అని. ఎప్పుడు చేసే పని కొత్తగా చేయండి. మన ఇద్దరం ఫస్ట్ టైం మాడినప్పుడు కూడా చెప్పాను, సార్ మీరు వీడియో ఒకటి డిజైన్ చేయండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో చేయండి అన్న. నేను చేసి పెడతాను సార్ మోడిఫికేషన్. సత్యం ఏమవుతుందంటే సార్, మీలాంటి వ్యక్తులు చాలా మందికి పరిచయం చేయాలండి అంటే పొజిషన్ కూడా కావాలి, పొజిషన్ మ్యాటర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి అరేంజ్ చేసిన లెజెండ్ టీమ్ ఎంఎస్ఆర్ గారికి, అలాగే సపోర్ట్ చేస్తున్న లీడర్స్ అందరికీ, మరి ముఖ్యంగా ప్రతిరోజు గతంతో పోల్చుకుంటే ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళు ప్రతిరోజు కూడా సెషన్ కి 100% వచ్చి ది బెస్ట్, చాలా మందికి ఒక మంచి క్లారిటీ ఇస్తున్నారు, కుటుంబంతో కూడా వస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాధాకరమైన విషయం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు నా పేరు రాయలేదు లిస్ట్ లో, 30 రోజుల లిస్ట్ లో నా పేరు రాయలేదు. ఎవరో ఒకళ్ళు మానేస్తే మీరే కదండి ఆపద బాంధవుడు, ఎవరో మానకూడదు అనుకుంటాను, మొదటి వరకు మానేస్తే బాగుండు అనుకున్నాను నేను. మానేస్తే కవర్ చేసేద్దాం అనుకున్నాను, ఎక్కడ బోర్డు ఉందని డేటా.
కానీ నాకు అవకాశం ఇవ్వకుండా మీరు మంచి పని చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం ఈ అక్టోబర్లో మంచి డెసిషన్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంది పర్సనల్ గా మీకు గ్రాటిట్యూడ్ తెలియజేశారు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. సో మీ సక్సెస్ ని ఆల్వేస్ కోరుకునే మీ లెజెంట్. థ్యాంక్ యూ ప్రవీణ్. ఫ్రెండ్స్ ఇంకా 1 minute అండి, చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను నేను. మీ అందరికీ తెలుసు మన దగ్గర కోకోనట్, మ్యాంగో అలాగే షుగర్ కేన్ ఈ 3 సంబంధించిన 20 packs కనుక 20 units మీరు తీసుకుంటే ఒక బ్రాస్లెట్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది, కాంప్లిమెంటరీ. ఆ బ్రాస్లెట్ కూడా నవంబర్ 15 తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది, రెడీమ్ కోడ్. దాన్ని మీరు దగ్గరలో ఉన్న మ్యాక్ లో క్లైమ్ చేసుకోవచ్చు. దీనికి ఈ మంత్ ఎండ్, ఈ నెలాఖరు వరకు మాత్రమే టైం ఉండాలి. అది కూడా కేవలం వారాలు కాదు, రోజులు మాత్రం వ్యవధి ఉంది. స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది. మీరు ఏమాత్రం ప్లాన్ చేసుకోవాలనుకున్నా ప్లాన్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా మీకు తెలుసు 2500 పీవీ చేస్తే బ్రాస్లెట్ వస్తుంది. ఎవరికి? కొత్త వాళ్ళకి మాత్రమే. కొత్తగా అసోసియేట్ అయిన పర్సన్స్ ఏపీ బిల్డింగ్ మీద మాత్రమే బ్రాస్లెట్ వస్తుంది. కానీ ఈ రోజు ఎవరు నిర్ణయం తీసుకున్నా సరే, ఇప్పుడు సూపర్ స్టారా, సిల్వరా, ఈ రోజు జాయిన్ అయ్యారా, ఏమీ లేదండి. జస్ట్ మీరు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఈ ప్యాక్స్ తో ఈ 20 units, ఈ కోకోనట్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, నెక్స్ట్ మీకు చెరుకు రసం అండి. సో మీకు అది మీ అప్లైన్తో డిస్కస్ చేయండి, ఏది బాగుంటుంది ఏంటి అనేది. మ్యాక్ లో సంప్రదిస్తారు, ఆ ప్రోడక్ట్ తీసుకోండి. చాలా స్పీడ్ గా మూవ్మెంట్ అవుతుంది. కాబట్టి కస్టమర్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా మంచిదండి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక బాక్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే ఒక ప్యాకెట్ తీసి వాళ్ళకి కట్ చేసి ఆ డ్రింక్ టేస్ట్ చేయించిన తర్వాత వాడండి, బాగుంటుంది. ఎందుకంటే పుష్పం, పత్రం, ఫలం, తోయం, ఖాళీ చేతులతో వెళ్లకుండా ఒక ప్యాకెట్ పట్టుకుని వెళ్తే తర్వాత చాలా బాగుంది అన్నప్పుడు ఇంకా ఏమున్నాయో చెప్పచ్చా. సో ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ. కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి. మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కనుక ఇంచుమించు 20x10 200 ప్యాకెట్లు మీకు ఉంటాయండి. ఆ 200 ప్యాకెట్స్ లోంచి మీరు మీకు కావలసిన ఆ 15 మందినో, మీకు కావలసిన 16 మందినో తీసుకొచ్చేయచ్చు. కొత్తగా మీ విడ్త్ పెంచుకోవచ్చు. సో కాబట్టి అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ విజేతలు దాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటారు. సో ఆ లిస్ట్ లో మీరు ఉండాలి, మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 11 o'clock జరిగే నారీ శక్తి ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఆడపిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడు కూడా మనం నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇద్దామండి, నేర్పించడానికి వద్దు. నేర్పించాలి అంటే ఆల్రెడీ మన గతం చాలా బలంగా ఉండాలి. ఎవరికి వెంటనే ఏది అవకాశాలు రావండి. కాబట్టి ముందు ఎంత అవకాశం ఉందో అంత నేర్చుకోవడానికి, అప్డేట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో 90% అండి ముందుండాలి నేర్చుకోవడానికి. ఎందుకంటే నడిపించడానికి 300 మంది లీడర్స్ ఉన్నారు. జస్ట్ మీరు క్యాడర్ మార్చుకోండి, పిన్ మార్చుకోండి చాలు. ఆఫ్టర్ దట్ మీ సేవలు కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఫైనల్ విషయం ఏంటంటే టుమారో సండే విజయవాడలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ స్లైడ్స్ వచ్చాయి. అలాగే మ్యాక్స్ లో మీ లీడర్స్ ఎవరన్నా మీటింగ్స్ పెడుతుంటే కనుక దయచేసి మిస్ అవ్వకండి. చాలా చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో, ఇంకా టైట్ అయిపోతుందండి ఇప్పుడు మీరు కరెక్ట్ గా నిర్ణయం తీసుకోకపోతే. సో ఒక అద్భుతమైన బుక్ లాంచింగ్ ఉంది విజయవాడలో. కాబట్టి మీరు మీ టీంతో కనుక వస్తే చాలా బాగుంటుంది. అది కూడా ఆల్రెడీ సూపర్ స్టార్ అండ్ అబౌవ్ అని చెప్పడం జరిగింది సార్. సో మ్యాక్సిమం ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయండి, సూపర్ స్టార్స్ ఎస్పెషల్లీ. మళ్ళీ మీ అప్లైనెస్ రిమైండ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ టుమారో ఎంఎస్ఆర్ గారు మిమ్మల్ని సోమవారం కొత్త వాళ్ళని తీసుకురండి, లేకపోతే గురువారం కొత్త వాళ్ళని తీసుకురండి అని చెప్తున్నారు. వాళ్ళకి అది ఎలా కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఆదివారం కనుక మీరు కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఒక బిజినెస్ ఉండదండి, ఒక కంపెనీ గురించి మాట్లాడడం, ఒక పీవీస్ గురించి డిస్కస్ చేయం, ఒక పొజిషన్ గురించి మాట్లాడడం ఏమీ ఉండదండి. మీరు పొందిన హ్యాపీనెస్ కస్టమర్ మాట వింటారండి. మనకు కావాల్సింది కస్టమర్లు. మీరు ఉదయం పేస్ నుంచి నైట్ ఆల్ అవుట్ వరకు ఏది వాడి హ్యాపీనెస్ పొంది ఆ పనికి మన దరిద్రాన్ని ఇంట్లోంచి బయట పడేశారు, ఆ సంతోషాన్ని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు అపరూపంగా చేతులు వేసుకొని రాసేసుకుంటున్నారండి, నాకు అర్థం అవ్వాలి. అచ్చా ఈ పౌడర్ వాడకూడదా, సో ఈ టాల్కమ్ తీసుకుంటే బాగుంటుందా, ఆ అమ్మాయి హీరోయిన్ ఇది వాడరు కదా, సో అనే క్లారిటీ వాళ్ళకి వస్తుందా. అలాగే ఈ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ PCOD ప్రాబ్లమ్స్ కి మన ఇంటి ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, చనిపోయిన మా అమ్మ మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాం,
కానీ ఆ అమ్మాయి ఇంకా పిల్లలు కలగట్లేదు. సో ఈ రోజు ఐఎంసీ అనే దాని వల్ల నా అమ్మాయి కన్సీవ్ అయింది, లేకపోతే స్కిన్ గ్లో లేదు, తేనె మచ్చలాగా వస్తున్నాయి, అసలు మార్పుడ్ ఒబేసిటీ, లేకపోతే సమ్ ఎక్స్ వై జెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటిక్ పేషెంట్స్. ఇలాగా ప్రతి కుటుంబంలో కూడా ఫంక్షన్కి పిలిస్తే 500 మంది వస్తారు. మీరు ఒక్క వ్యక్తిని పిలవండి, మంచి హ్యాపీనెస్ దయచేసి చెప్పండి. అసలు యాక్చువల్గా నాకు ఈ పదం చాలా చిరాకండి, దయచేసి పొలైట్ నాకు నచ్చదు. ఎందుకంటే ఇది మీ పిల్లల భవిష్యత్తు. కరెక్ట్ గా వింటే జీవితాలు మారిపోతాయి. ఎంత స్ట్రాంగ్ గా చెప్పడం కారణం అదే. మీరు నోటి మాట చెప్పండి, చాలా మంది జీవితాలు మారతాయి. అంటే దైవం మానుష రూపేణ అండి. మీలాంటి వ్యక్తులే వాళ్ళకి దేవుళ్ళ కనిపిస్తారు. మానవ సేవే మాధవ సేవ. మన మాధవుడికి భగవంతుడు చేయక్కర్లేదండి, మనిషికి చేస్తే చాలు. సో నేను చాలా ఎమోషనల్ గా నేను చెప్పడానికి ఎందుకు ఇష్టపడతానంటేనండి, ఆలోచిస్తామంటే కొన్ని సందర్భాల్లో ఇది బాధ్యత అండి. ఇది దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర ఎంతసేపు నుంచున్నా, చర్చిలో ఎంతసేపు కూర్చున్నా సరే, దేవుడు తన తత్వాన్ని చాలా మందికి పరిచయం చేయండి అంటున్నాడు అంతే. మీ కుటుంబంలో జరిగిన హ్యాపీనెస్ ని చాలా మందికి చెప్పండి. నీకు భోజనం దొరికింది కదా, ఆ మార్గం చాలా మందికి చూపించండి, ఇదే చెప్తున్నాడు అండి. కాబట్టి మీరు ఇక్కడ లక్షలు సంపాదించిన నిర్ణయం తీసుకోవాలంటే కనుక దేవుడు చెప్పినట్టు చేయాల్సింది. 10 మందికి మంచి చేస్తేనే డబ్బు ఇస్తాడండి, 10 మందిని కలుపుకుంటేనే మంచి ఇస్తాడండి. 10 మందికి నెలకి 10,000 నుంచి ₹1,00,000 రావడానికి మీ బాధ్యత. ఒక తండ్రిలాగా గురువులాగా మీరు నిలబడితే తప్ప, వాళ్ళని గెలిపిస్తే తప్ప మీరు సక్సెస్ అవ్వరు. జీవితాంతం అదే డిజిగ్నేషన్ లో ఉంటారు. ఇది శాపాలు కాదండి, ఇవి వాస్తవాలు. సో థ్యాంక్ యూ. రేపు మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, టెస్టిమోనియల్స్ ఎవ్రీ సండే ఉదయం. మీరు మీ టీంని పిలిపించండి. టీంలు స్పీడ్ అవ్వాలంటే ఏదో ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి. మీరు గమనిస్తున్నారో లేదో, ఏదో కొత్త యాక్టివిటీలు జరుగుతున్నాయి, ప్రతిసారి జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆ కొత్తగా ఏదో జరగాలి సో లైఫ్ లో. కాబట్టి మీ టీమ్స్ ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం మీకు నా వాయిస్ లో కొంచెం ఏమన్నా మార్పు గమనించినా సరే మీరు అర్థం చేసుకోండి. చాలా మంది రావాలి, 500 మంది ఫిల్ అవ్వాల్సిన ప్లాట్ఫామ్ ఇది. ఏమంటే దాసరి అంజిరెడ్డి గారు, మీరు పిలిస్తే ఒక 50 మంది వస్తారు కదా ఇంట్లో ఫంక్షన్ కి, వస్తారా? అంజిరెడ్డి గారు, మీ ఇంట్లో ఏదన్నా మంచి హౌస్ కట్టుకున్నారు, వస్తారా? రమణ బాబు గారు, అరుణ్ గారు, రమణమూర్తి గారు వస్తారు కదా? విక్టరీ, జయన్, విక్టోరియా, ఓకే వస్తారు కదమ్మా. విక్టోరియా గారు ఏదైనా ఫంక్షన్ అయితే తదాస్తు, డూప్లెక్స్ కట్టుకుంటారు తొందరలో. సో ఇలాగా మీరు మ్యాక్సిమం మీ టీంని టుమారో ఇన్వైట్ చేయండి. సో ఖచ్చితంగా మనం సక్సెస్ చేద్దాం. మనం ఇలా కాదండి, ఈ నెంబర్ సరిపోదండి, పక్కన 0 మినిమం ఉండాలండి. సో మేము అలా ఆలోచిస్తున్నాం, మీరు అలాగా ఆలోచిస్తే కనుకండి కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి విజయం సాధిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ ఐఎంసీ. టుమారో ఒక ఎక్స్ట్రాడనరీ సెషన్ తో మళ్ళీ కలుద్దాం విత్ యువర్ స్ట్రాంగ్ ఫ్యూచర్ లీడర్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. టార్గెట్ సెట్ చేసుకోండి, మీ అప్లైనర్తో డిస్కస్ చేయండి, ఐడీస్ ఓపెన్ చేయండి. మీ టీంలో ఇంకా యాప్ ఎవరు ఇన్స్టాల్ చేసుకోలేదో చేయించండి. ఒకసారి వాళ్ళని బ్యాంక్ అకౌంట్లన్నీ అప్డేట్ చేసుకోమనండి. సిస్టమ్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.